మరి నిజంగా యేసు ప్రభు వారు 7 మాటలే మాట్లాడారండి సిలువలో? ఆ? 7 అంటే రాశారు కాబట్టి, లేకపోతే తెలియదు. ఇక్కడ సువార్తల్లో మనకి కనబడుతుంది కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వీటిల్లో మరి వారు పొందుపరిచారు కాబట్టి వాస్తవంగా చాలా మాటలే మాట్లాడారట యేసు ప్రభు వారు. 7 కాదు, చాలా మాటలు. కానీ వాటిని ప్రిసైజ్ చేసి ఈ యొక్క సువార్థికులుగా పిలువబడుతున్న నలుగురు కూడా మరి వాళ్ళు ఈ యొక్క 7 మాటలుగా వారు అతి ముఖ్యంగా కుదించి వారు మనకి అందజేశారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి చనిపోతున్నప్పుడు మరణానికి చేరువవుతున్న సందర్భంలో ఖచ్చితంగా మరి అబద్ధమైతే ఆడరు కదండి. ఆ మాటలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. కనుక అతనే కాదు, యేసు ప్రభు వారే కాదు, ఇక్కడ ఉంటున్న వారు ఎవరైనా కూడా ఆఖరి మాటలకి ఎప్పుడు కూడా విలువ ఉంటుంది కదండి. ఆఖరి మాటలకి ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వారు మరలా ఇంకా మనకి కనబడరు కనుక ఆ మాటలు చాలా విలువైనవి. ఇక్కడ యేసు ప్రభు వారు పలికినాక 7 మాటలు కూడా ఎంతో అద్భుతమైన మాటలు, ఆనిముత్యాలుగా పరిగణిస్తూ ఉంటారు. నిజంగా ఆ మాటలు తీసుకొని వాటిని ధ్యానించి దానికి అనుకూలంగా మనం కానీ నడుచుకోగలిగితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. మరి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను మరి ఎవరైతే మరి సిద్ధపడి ఉన్నారో వారికి నేను అందజేస్తాను. దయచేసి జాగ్రత్త వినాలి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఏంటి చెప్పాలి గట్టిగా? గుడ్ ఫ్రైడే కదా. శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని అంటారు. యేసు ప్రభు వారు సిలువ వేస్తున్నప్పుడు ఆయన్ని హింసించి, ఆయన్ని అపహసించి, ఇబ్బంది పెట్టి ఆయన్ని మరణాన్ని వరకు తీసుకొని వెళ్తే అది శుభ శుక్రవారం అంటారా? అది శుభమా అండి? ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు, ఒక వ్యక్తిని అంతగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అది ఎలాగా, హౌ కెన్ వీ కన్సిడర్ దట్ ఈస్ అ గుడ్? అది గుడ్ అని ఎలా మనం పిలుస్తాం? అది వాస్తవంగా అయితే అది బ్యాడే కదండి. అది నిజంగా బాధాకరమైన అంశం అది. కానీ ఇక్కడ దాన్ని శుభ శుక్రవారంగా దాన్ని పరిగణిస్తున్నారు. అయితే దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోర్ దెన్ అ గుడ్ దెన్ వై ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఫ్రైడే. ఈరోజు ఫ్రైడే కదా, శుక్రవారం కదా. ఈ శుక్రవారం ఎందుకంటే మీరు గమనించండి, యేసు ప్రభు వారు క్రీస్తు శకం 33 ADలో సిలువ వేయబడ్డారు. ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖున కదా. ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు అంటే కరెక్ట్గా యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కూడా ఆ టైంలో కూడా ఆ తారీఖు కూడా ఏప్రిల్ 3వ తారీఖే. నెల ఏప్రిల్ 4వ నెల 3వ తారీఖే యేసు ప్రభువుని ఆ కాలంలో సిలువ వేశారు. ఇది క్రీస్తు శకం 33 ADలో ఇది యేసు ప్రభువుని వేశారు. ఎంత ఆశ్చర్యం అంటే అదే తారీఖు మళ్ళా ఏప్రిల్ 3వ తారీఖు మనకి 1993లో వచ్చిందండి. మళ్ళా ఇప్పుడు 2026లో కూడా అదే డేట్ వచ్చింది. అంటే క్రీస్తు శకం 33లో వేసారు అనడానికి మనకి చాలా రుజువులు ఉన్నాయి, సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. అలాగే మనకి చరిత్రలో కొంత మటుకు కొన్ని యొక్క ఆధారాలు ఉన్నాయి. బైబిల్ కూడా మనకి స్పష్టమైన ఆధారాలు ఇస్తుంది. అంటే ఇక్కడ కూడా మీరు గమనించండి, 1993 2026 అంటే మళ్ళా 33 వచ్చింది. అంటే కరెక్ట్గా గ్యాప్. అంటే యేసు ప్రభు వారిని క్రీస్తు శకం 33 ADలో సిలువ వేస్తే అదే తారీఖు 1993లో వచ్చింది, 2026లో వచ్చింది. అంటే ఈ యొక్క దినానికి, ఈ యొక్క రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడు వచ్చేదే కదా, ప్రతి సంవత్సరం వచ్చేదే కదా అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కానీ డేట్ మారుతుంది. మీరు గమనించండి. కానీ 1993 అలాగే 2026 డేట్స్ మారలేదు. అలాగే యేసు ప్రభు వారిని 33 ADలో వేసిన తారీఖే అదే రిపీట్ అయింది. అంటే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ గుడ్ ఫ్రైడేస్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టుడే. ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. కనుక అసలు దీనికి ఒక చరిత్ర కొంచెం మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఉపయోగపడుతుంది. అసలు శుక్రవారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత, శుక్రవారం ఏముంది అనేది కూడా మనం ఒకసారి చూస్తే కొన్ని యొక్క ఆధారాలు మనం చూద్దాం.
ఒకసారి ఈ యొక్క మాటను గమనించండి, కొంచెం త్వరగా చదవండి. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 10-25 వచనాలు ఒకసారి చదివితే కొంచెం అది జూమ్ చేయగలవా? దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. ఇక్కడ ఎన్నిసార్లు చదివారండి ఇది? ఆదికాండం మొదటి పుస్తకంలో ఇది మొదటి అధ్యాయం కదా, రైట్. అయితే ఇది ఆదికాండంలో ఇందులో పెద్ద విడ్డూరం ఏంది, ఏమి పెద్ద విచిత్రం ఏమి అనిపించట్లేదు కదా. ఎందుకంటే మీరు దాన్ని సూక్ష్మంగా మీరు ఆలోచిస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 10-25 వచనాల్లో ఇక్కడ ఉంటున్నవన్నిటిలో కూడా ఒకటి కామన్ పాయింట్ అదే రిపీట్ అవుతుంది. మీరు కానీ గమనించగలిగితే మొదటి యొక్క ఆ 10వ వచనంలో ఆఖరి మాట చూడండి. మొదటగా అక్కడ ఏంటట, అక్కడ అది మంచిదని దేవుడు చూచెను అని ఉంది కదా. అలాగే ఇక్కడ 5 సార్లు అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ ఆఖరి వరకు కూడా చూస్తే అది దేవుడు మంచిదని, అది దేవుడు చూచెను అని అదే మాట అలాగ 5 సార్లు అక్కడ వస్తుంది కదా. అయితే ఇప్పుడు 31వ వచనం కూడా చూద్దాం. అదే ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఏంటట ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ మార్పు చేశాడు దేవుడు. ఆ 10-25 వచనాల్లో అంతా కూడా అది మంచిదని దేవుడు చూచెను అనే ఒక మాట 5 సార్లు రాయబడితే, ఇక్కడ ఆఖరికి వచ్చినాక ఇక్కడ మార్చేశాడు. ఇక్కడ ఏంటట, అది చాలా మంచిదట. అనండి ఒకసారి. ఎందుకు అలా అంటున్నాడు అంటే, ఏదో ఆయనకు అనాలనిపించింది అనేసాడా? అలా కాదు కదా, దానికి ఏదో ఉంటుంది, ఆ విషయం మీరు తెలుసుకోవాలి కదా. కనుక అక్కడంతా కూడా మంచిది అంటున్నాడు, ఇక్కడికి వచ్చినాక చాలా మంచిది అంటున్నాడు. అసలు విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఫాలో అవుతున్నది సోలార్ అండ్ మన ఏంటంటే గ్రెగేరియన్ క్యాలెండర్. మనం ఏదైతే 365 రోజులు 12 నెలలు ఉంటున్న ఒక క్యాలెండర్ మనం ఫాలో అవుతే, వారు లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతున్నారు.
మనం సూర్యుడికి సంబంధించినాక ఆ లెక్కలు మనం చూస్తే, వారు చంద్రుడికి సంబంధించిన లెక్కలు వాళ్ళు చూస్తారు. ఇంకేంటట, వాళ్ళు ఫాలో అవుతున్న క్యాలెండర్ వేరు, ఇంకా వాళ్ళ టైం జోన్స్ వేరు. ఇంకా మనం చూస్తే మనలాగా యూదులకి వారాలు లేవు. అంటే ఒక వారం అంటే 7 దినాలు కదా. వాళ్ళు వారం, ఇప్పుడు మనం సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని ఎలా అయితే మనం పేర్లు పెట్టి పిలుస్తామో, ఆ యూదులు అవి వాళ్ళకి అంత పట్టింపు ఉండదు. వారు ఎలా ఫాలో అవుతారంటే, వారు నంబర్స్ కౌంట్ చేస్తారు. అంటే దినాలు లెక్క వాళ్ళది. అసలు ఆ పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాయబడింది ఎవరికి? యూదులకే కదా. కనుక ఆ రైటర్స్ కూడా యూదులే కాబట్టి హెబ్రీ భాషలో వారు అనువదించి వారికి అది అందజేశారు కాబట్టి వారికి పట్టింపు లేదు. కనుకనే వారు వై కాంట్ దే కాల్డ్ యాజ్ అ సండే, అ మండే, అ ట్యూస్డే అని పిలవచ్చు. కానీ వారు మొదటి దినమాయను, రెండో దినమాయను, మూడో దినము, 4, 5, 6 అని అట్లాగా వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. కనుకనే ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇక్కడ మొదట 5 సార్లు కూడా అది మంచిదని దేవుడు చూచాడు 5 దినాల్లో. కానీ 6వ దినం అది చాలా మంచిది అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? 6వ దినం అంటే అది శుక్రవారము. ఎలాగా అంటే సండే నుంచి ఎప్పుడన్నా కౌంట్ అవుతుంది మన లెక్క ప్రకారం. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఫ్రైడే ఈజ్ ద 6th డే. అంటే 6వ దినమే దేవుడు ఎందుకు చాలా మంచిది అంటున్నాడంటే, 6వ దినాన్నే దేవుడు మనిషిని చేశాడు. హల్లెలూయా. అందుకు శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత. 6వ దినాన్నే దేవుడు మనిషిని చేశాడు కాబట్టి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. 7వ దినాన్ని ఆయన రెస్ట్ తీసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ సబాత్ ఆర్ ఎల్స్ విశ్రాంతి దినము అని మనం పిలుస్తాం కదా. విశ్రాంతి దినము వాస్తవంగా శనివారము. అయితే తర్వాత ఇదంతా కూడా దేనికండి? ఇదంతా కూడా యూదులకి. మరలా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అంతా కూడా యూదులకే. ఆ లెక్కనే ఆ బైబిల్ రాసింది కూడా ఆ లెక్కే, ఆ కౌంటే. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే క్రైస్తవులు వేరు, యూదులు వేరు. మీకు ఈ డిఫరెన్స్ తెలియకపోతే మీకు విషయాలు అర్థమవుదు, మీకు ఏమీ అర్థమవుదు. క్రైస్తవులు అంటే వాళ్ళు మనం ఒకటే అంటే, వారు యూదులు, మనం క్రైస్తవులమే. క్రైస్తవులు క్రీస్తుని వెంబడిస్తున్నారు, యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ధర్మశాస్త్రాన్ని ఈ రోజుకి కూడా పాటిస్తున్నారు, కానీ మనం క్రీస్తు బోధన మనము పాటిస్తున్నాము. సో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇరువురు కలిపే సంఘము. చివరగా పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులు కలిస్తేనే సంఘముగా దేవుడు పరిగణిస్తాడు. సో ఇది ఇంకా మీకు అర్థం అవ్వాలి. అయితే ఇక్కడ 6వ దినము అంటే శుక్రవారము. శుక్రవారానికి అంత ప్రాముఖ్యత దేవుడు. అయితే ఇక్కడ అంట ఒకసారి ఒక రాజుగారు ఒక అంతఃపురాన్ని కట్టిస్తున్నారట. చాలా పెద్ద అంతఃపురాన్ని కట్టిస్తున్నారట. అయితే అది కడుతున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆయన మధ్యలో వెళ్ళి ఆయన చూసుకొని వస్తున్నాడట. ఎంతవరకు వచ్చింది ఇక కన్స్ట్రక్షన్ అనేది, ఎంతవరకు కట్టారు అని చెప్పి చూడడానికి వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా కొంచెం కొత్త మార్పే కనబడుతున్నాడు. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒకలాగా ఉండదు కదా. ముందంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, కానీ నెమ్మదిగా అది కట్టడం ప్రారంభించి అది అవుతున్నప్పుడు అది కొంచెం రూపురేఖలు మారుతాయి. అయితే వారు కడుతున్నారు, ఈయన వెళ్తున్నాడు, చూసుకొని వస్తున్నాడు. కానీ మధ్యలో వాళ్ళు అడుగుతున్నారట సూపర్వైజర్లు అంతా కూడా, అయ్యా రాజా ఎలా ఉంది, బాగుందా అంటే ఆయన అంటున్నాడట, ఓకే, నాకు ఎక్కడో ఇంకా లోటు కనిపిస్తుంది అంటున్నాడట. సరే, అయితే ఇంకా పూర్తి కాలేదు కాబట్టి పూర్తి అయిన తర్వాత ఈయనకి సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆయనకి ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారట. అయితే అదంతా కూడా సంపూర్తి అయిపోయింది. అంతఃపురం అంతా కూడా కట్టేశారు. కట్టేసిన తర్వాత అప్పుడు లోపల అన్నీ కూడా ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ అమర్చారట. అమర్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారట. అంటే అంతా కూడా బాగానే ఉంది, కానీ నాకు ఇంకా లోటు కనిపిస్తుంది అంటున్నాడట. అయితే మేము ఎంత కష్టపడి ఇంతమంది శ్రమించి మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మీకు అనుకూలంగా మీ టేస్ట్కి తగిన రీతిలోనే నేను ఇదంతా కూడా కడుతున్నప్పటికీ కూడా మీకు సంతోషం లేదు, ఏమయ్యి ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఆయన అన్నాడంట, రాజా తెలిపేయండి. ఆయన అంటున్న విషయం ఏంటంట, ఇక్కడ
ఇక్కడ సందడి లేదు, ఇక్కడ సందడి లేదని చెప్పి ఆయన వెళ్ళి తనకు కుమారుణ్ణి తీసుకొని వచ్చి అంతఃపురంలో పెట్టాడట. అప్పుడు అంటున్నాడట, ఇప్పుడు ఈ యొక్క అంతఃపురానికి కలుగుతుంది, ఇది చాలా బాగుంది అన్నాడట. అలాగే దేవుడు కూడా ఈ 5 దినాలు సృష్టి చేసినప్పుడు ఆయన వివిధమైనవన్నీ కూడా సృష్టించాడు, అన్నీ కూడా చేశాడు. అయితే వాటి నిమిత్తము దేవుడు పలికిన మాట అది మంచిదని దేవుడు చూచెను అని మాత్రం అన్నాడు. కానీ ఎప్పుడైతే 6వ దినాన్న ఆయన తన స్వరూపములో ఆయన మనిషిని చేసినప్పుడు అది చాలా బాగుంది అన్నాడు. అంటే 6వ దినము దేవుడు మనిషిని చేసినప్పుడు అది చాలా బాగుందట. ఎందుకంటే ఆయన స్వరూపములు చేశాడు. అది చేసినది దినము కూడా శుక్రవారము కాబట్టి శుక్రవారానికి అంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, మనం చూద్దాం ఇక్కడ మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42వ వచనం కూడా. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. ఇక్కడ కూడా చూడండి, మార్క్స్ వార్త 15:42 కూడా అది అక్కడ చెప్తున్నాడు, ఆ దినము సిద్ధపరచు దినమట. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినమట. అంటే విశ్రాంతి దినం అనేది శనివారం అవుతున్నప్పుడు దానికి పూర్వ దినం అంటే శుక్రవారమే కదా. అంటే శుక్రవారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, శుక్రవారం అనేది కేవలము దేవుడు మనిషిని చేసినది సందర్భమే కాకుండా ఆయన ఏంటట, శుక్రవారము సిద్ధపరచు దినమట. అంటే సిద్ధపరచడానికి అంటే ఇంకా మనల్ని మనం సంపూర్తిగా సిద్ధపరచుకోవాలట. యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చేశారట, ఆయన తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. దేని కొరకు? ఈ దినము కొరకు ఆయన సిద్ధపరచుకున్నాడు. ఈ దినము కొరకు ఆయన ముందుగానే ఆయన సిద్ధపడ్డాడు. అదే మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 31లో కూడా ఆ మాట రాయబడింది. చూడండి, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక. ఇదే సువార్తకులు ఇద్దరు కూడా మాట్లాడుతున్న మాట. ఇది సిద్ధపరచు దినమే అని మాట్లాడుతున్నారు. అంటే ఈ బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో ఈ సిద్ధపరచు దినము అనేది సిద్ధపాటు గురించి మాట్లాడుతూ 6 సందర్భాల్లో ఈ యొక్క మాట రాయబడింది. కనుక ఇది ఎంత ప్రాముఖ్యం అంటే, శుక్రవారమే ఎందుకు ఆయన సిలువ వేయబడాలంటే, శుక్రవారమే ఆయన మనిషిని చేశాడు. శుక్రవారమే ఏమవ్వాలట, సిద్ధపరచు దినము అని తెలియజేస్తున్నాడు. ఇంకా నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమరుల చొప్పున 200 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 40 సంవత్సరాలు వాళ్ళంతా కూడా అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలకి ఈ మోషే ద్వారా ఒక సూచన ఇవ్వబడుతుంది. ఏంటంట, మీరు ఏం చేయాలా, 6వ దినాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే 6th డే ఏం చేయాలట, మీరు 2 మన్నా కురుస్తుంది. ఎప్పుడు కురిసిందిలాగా కాకుండా ఈరోజు 2 మీకు వస్తుంది. ఎందుకంటే మీరు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, ఏ పని ఉపాధి కొరకు కూడా మీరు వెళ్ళకూడదు. మీరు ఉపాధిని, తిండని వీటి కొరకు టైం వేస్ట్ చేయకూడదు. కనుకనే ఆ తిండి ఏదో దానికి సంబంధించినంతా కూడా ముందు రోజునే నేను మీకు ఇస్తున్నానని చెప్పి ఆయన ఏం చేశారట, 2 మన్నాను కురిపించాడు. హల్లెలూయా. అది కూడా 6వ దినం అంటే శుక్రవారమే. అంటే శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత అంటే, శుక్రవారమే దేవుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అంటే నీ జీవితాన్ని రెట్టింపు చేయాలంటే కూడా శుక్రవారమే దేవుడు చేయదలుచుకున్న 2 మన్నా సమృద్ధిని కలిగజేస్తున్నాడట. ఇంకా చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం కూడా చూస్తే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ కూడా గమనించండి, మనకి ఇది సాధారణంగా 7వ మాటగా మనం తీసుకుంటాం కదా. ఇది యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7వ మాట ఆయన. అయితే ఇక్కడ కూడా మరి చూడండి, యేసు సిలువ మీద చనిపోయినది ఏ రోజు అండి? శుక్రవారమే కదా. శుక్రవారమే చనిపోయారు. అంతేకాదు, యేసు ప్రభు వారు సర్వమానవాళికి కూడా అభయం ఇచ్చింది, వాగ్దానం చేసినది కూడా ఏంటట, శుక్రవారమే. 2వ మాటలో మనం చూస్తే, నువ్వు నేడే నాతో పరదేశులో ఉందువు అని దేవుడు ఆ దొంగకిచ్చిన ఒక మాట, వాగ్దానము కూడా
శుక్రవారమే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఇవంతా కూడా జరిగింది శుక్రవారమే. శుక్రవారము సాధారణమైనది కాదండి, చాలా ప్రత్యేకము. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం కూడా చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఇది కూడా ఇదే శుక్రవారము దినాన్నే యేసు ప్రభు వారికి సిలువ వేసిన క్రమంలో ఇక్కడ ఏమైందట, దేవాలయపు తెర చినిగిపోయిందట అండి. ఆ తెర ఆ తెర గురించి మనం మాట్లాడితే అది 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు. దాన్ని 300 యాజకులు దాన్ని ఏం చేశారట, కుట్టారు. ఇంకా అది 3 టన్నులు బరువు ఉంటుందండి. టన్ను అంటే తెలుసా, 1000 కిలోలు, అంటే 3000 కిలోలు తెర. దాని యొక్క మందం 4 అడుగులు. ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా దాన్ని మామూలు సామాన్యులు ఎవరు కూడా ఎత్తలేరు, దాన్ని పెట్టలేరు, చాలా కష్టం. అలాంటిది అదేంటట, పైనుంచి కిందకి అలా చినిగిపోయిందట. యేసు ప్రభు వారు సిలువ ఆయన వేసిన తర్వాత ఆయన చనిపోతున్నప్పుడు అక్కడ మహా భూకంపం వచ్చిందట. బండలన్నీ కూడా బద్దలైపోయాట. ఆ దేవాలయంలో ఉన్న తెర పైనుంచి కిందకి అలాగ చిరిగిపోయిందట. ఇది కూడా దేవుడు చేసినది ఏంటట, శుక్రవారమే. అంటే ఇక్కడ మనకు తెలుసు, సొలొమోను కట్టించిన దేవాలయంలో కూడా 3 భాగాలు. మొదటిది ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెర. ఆ తెరే ఇక్కడ ఏమైందట, యేసు ప్రభు వారు సిలువలో ఉంటున్నప్పుడు అది చినిగిపోయిందంతా కూడా ఒకసారిగా. అంటే ఎందుకు చినిగిపోయింది అంటే, యేసు ప్రభు వారి యొక్క భుజాల మీద పాపపు భారం ఆయన తీసుకున్నప్పుడు మనుషులకున్న సర్వమానవాళిక పాపాలంతా కూడా ఆయన మీద వేసుకున్నప్పుడు అది చినిగిపోయిందంతా కూడా. అంటే ఇక మీదట దేవునికి మనకి ఆటంకంగా, అడ్డుగా లేక పాపం అనేది ఇక మీదట లేదు. అందరికీ కూడా పరలోకానికి ప్రవేశము, నేరుగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కనుకనే అదంతా కూడా ఒక సింబాలిక్గా దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, అది చినిగిపోయింది. అంటే ఇక్కడ మానవులందరికీ కూడా ఒక్కసారిగా ప్రవేశం లభించింది, అది కూడా శుక్రవారమే. ఇంకా మనం చూడండి, ఇదే మత్తయి సువార్త 27లో 57 నుంచి 60 వచనాలు ఒక్కసారి చదవండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా, పిలాతు దానిని అతనికి అప్పగించి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారాబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. ఇక్కడ కూడా మీరు గమనించండి, అక్కడ మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో అది వింటూనే ఉన్నారు. ఇక్కడ అరిమతయ యోసేపు అనే ఒక వ్యక్తి, ఆయన సన్హెడ్రిన్ సభ అంటే పార్లమెంటు, యూదుల పార్లమెంట్లో ఆయన ముఖ్య సభ్యుడు. అంతేకాదు ఆయన ఒక ధనవంతుడు అని కూడా బైబిల్ తెలియజేస్తుంది. అయితే అలాంటి వ్యక్తి యేసు ప్రభుకి రహస్య శిష్యుడుగా కూడా ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయారో, యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకొని రావడం కొరకు ఆయన పిలాతుతో వెళ్ళి, గవర్నర్తో వెళ్ళి మాట్లాడతాడు. నాకు యేసు ప్రభు దేహాన్ని నాకు ఇప్పించండి అని తెగించి మాట్లాడి అడుగుతాడు. అడిగి ఆయన తీసుకుంటాడు. తీసుకోవడమే కాకుండా ఆ దేహానికి ఆయన కొత్త నారబట్ట అంతా కూడా చుట్టి, ఆయనకంటూ చేసుకున్న ఒక సమాధి, రాతితో తొలిపించుకున్న ఒక సమాధిలో ఆయనని పెట్టినట్టుగా మనకి అక్కడ వాక్యం చెప్తుంది. అయితే ఇందులో ఏముందని మాట్లాడుకోవడానికంటే ఇందులోనే అంతా ఉంది, మీరు కానీ అర్థం చేసుకోగలిగితే. ఎందుకంటే ఇక్కడ పూర్వకాలంలో ఏంటంటే, ఈ యొక్క ధనవంతులు అనబడిన వారు, అందులో యూదులు ఏం చేసేవారంటే, వారు బ్రతుకుండగానే వారి సమాధిని తొలిపించుకొని దాచుకునేవారు. అలాంటి క్రమంలోనే ఆయన ఏం చేశారట, తనకంటూ ఒక సమాధిని రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడైతే ఏం చేస్తారు, అందరూ కూడా చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు అన్నీ కూడా రెడీ చేస్తారు. కానీ అక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. తనకంటూ చేసుకున్న సమాధిలో ఆయన పెట్టుకున్నాడు. అయితే ఒకసారి అదే ఆ కాలంలో యవనస్తుడు ఒకడు మరి ఈ యొక్క సందర్భాన్ని ఆయన ధ్యానిస్తున్నాడట. ఏమని, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత తన దేహాన్ని ఈ అరిమతయ యోసేపు
ఆయన తీసుకొని తనకంటూ తొలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టాడు అని ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాన్ని ఆయన చదువుతున్నాడట. చదువుతుంటే చదివి ఆయనకు ఒక చిన్న సందేహం వచ్చిందంట. ఏమని? యేసు ప్రభు వారు దేవుడు కదా, ఆయన సృష్టికర్త అయినప్పుడు ఎందుకు ఆయనకంటూ ఒక స్థలం లేదా? ఆయనకంటూ ఒక సొంత సమాధి లేకుండా ఎవరో సమాధిని అడిగి తీసుకోవడం ఏంటి? ఎవరో సమాధిలో ఆయన ఉండడం ఏంటి అని ఆయనకు ఒక సందేహం వచ్చిందట. అంటే ఈ లోకాన్నంతటిని కూడా ఏలే రాజు అని పిలువబడుతూ ఈ అధిపతిగా ఉంటూ సర్వశక్తిమంతుడిగా యేసుకి ఆ మాత్రం సొంత సమాధే లేదా అని చెప్పి ఆయన మనసులో అనుకుంటూ నిద్రపోయాడట. నిద్రపోతే ఆయనకి కలలో ఈ అరిమతి యోసేపు వచ్చి మాట్లాడుతున్నాడట ఆ యవనస్తుడితో. ఆయన వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏంటంటే ఆయన అంటున్నాడట, మరి ఇంత గొప్ప దేవుడిగా పిలువబడుతున్నప్పటికీ కూడా ఆయనకంటూ ఒక సొంత సమాధి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అంటే అప్పుడు ఈ అరిమతి యోసేపు చెప్తున్నాడట, ఇక్కడ నేను మీకంటూ తొలిపించుకున్న సమాధి ఆయనకి ఎందుకు ఇచ్చేశారు అని ఆయన మాట్లాడుతుంటే అప్పుడు అన్నాడు, నేను ఇవ్వలేదు, నేను యేసు ప్రభుకి పూర్తిగా తీసుకోమని నేనే ఇవ్వలేదు, నేను ఇచ్చిన ఉద్దేశం వేరు అని చెప్పి అరిమతి యోసేపు ఆ యవనస్తుడితో చెప్తున్నాడంట. ఏం చెప్పాడంటే ఆయన అన్నాడంట ఆ మాట, నేను అందరూ కూడా భయపడేది మరణానికి కదా, అందరినీ కూడా భయపెట్టేది మరణమే కదా, ఆ మరణాన్నే నా దేవుడు మింగేస్తాడు కాబట్టే ఆయనకి ఈ సమాధి నేను ఇచ్చాను అన్నాడట. ఎందుకంటే మరణపు ముళ్ళు విరిచిన వాడు మరణండి రెంట్కి దిగిన వాళ్ళు ఉంటారు, అలా ఉండిపోతారా? ఒకరోజు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా. కాబట్టి నేను యేసు ప్రభుకి రెంట్కి ఇచ్చాను ఆ సమాధి అని చెప్పాడట. ఆ యవనస్తుడికి అప్పుడు కళ్ళు తెలుసుకున్నాయట, అవును కదా అని. ఇప్పుడు నిజంగా అంటే ఈ అరిమతి యోసేపు సమాధి ఆయనకే వదిలేశాడు దేవుడు కదా, ఆయనకే వదిలేసి 3వ దినాన ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సమాధిలో ఆయనే ఉన్నాడు. ఇంకా కొత్త సమాధి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా పాత పెట్టబడిపోతుంది. ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ కూడా సమాధి కార్యక్రమం చేసినప్పుడు అక్కడ ఎవరో ముందే ఉంటారు, అందరూ కూడా అనేకులు ఉంటారు, వాళ్ళ మధ్యలో వీళ్ళు కూడా పెడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు అలా కాదు, ఒక కొత్త సమాధి, కొత్త నారబట్టలు ఆయనకు చుట్టి అందులో పెట్టారు. మరలా ఆ సమాధి ఆయనకే అప్పగించి సమాధిని గెలిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటలు ఆయన చెప్పినప్పుడు ఆయనకు ఆశ్చర్యం. అయితే ఇదంతా కూడా శుక్రవారమే. మనకి రెట్టింపు ఆశీర్వాదం, సర్వసమృద్ధిని దయచేసేది, రెట్టింపు మన్నాని ఇచ్చేది శుక్రవారమే. నిన్ను సిద్ధపాటుగా ఉండమని సిద్ధపరచుకోమని చెప్పేది శుక్రవారమే. ఒక వాగ్దానము నీకు, దొంగకి వాగ్దానం, దొంగ స్థానంలో ఎవరు ఉండాలండి? మనమే కదా. దొంగ స్థానంలో మనమే ఉంటున్నప్పుడు సర్వమానవాళికి కూడా వాగ్దానం చేసింది శుక్రవారమే. ఇంకా యేసు ప్రభు వారు ఏంటట, 6వ దినాన్నే నిన్ను సృష్టించాడు, ఆ 6వ దినాన్నే నిన్ను విమోచించాడు కూడా. హల్లెలూయా. అందరూ కూడా శుక్రవారమే. శుక్రవారం ఎందుకు శుక్రవారం అంటే ఇంత శుక్రవారానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి శుక్రవారము చాలా మంచిది. అందుకనే దీన్ని శుభ శుక్రవారం అంటారు. ఇంకా మీరు ఆ కాలంలోనే ప్రజలందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా INRI అని చెప్పి యేసు ప్రభు ఒక పై విలాసము చిరువు పైన ఒక చిన్న బోర్డు కూడా పెట్టారు కదా. ఆ బోర్డు పెట్టి ఆయన INRI అని రాశారు. అక్కడ కూడా నజరేయుడైన యేసు ఆయన యూదులకి రాజు అని చెప్పి పై విలాసంలో ఆయన రాయిస్తాడు. వీళ్ళందరూ కూడా ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కూడా వెళ్ళి ఆ పిలాతుతో అడుగుతారు, గవర్నర్తో మాట్లాడతారు ఒక మాట. ఆయన మీరు ఏంటి అలా రాశారు? నజరేయుడని యేసు యూదులకు రాజు ఏంటి? కాదు కదా, ఆ రాజు ఆయన చెప్పుకున్నాడు అని మీరు రాయించాలి కదా అంటాడు. అది ఒక మాట చూడండి. ఆ కాలంలోనే గవర్నమెంట్లంతా కూడా ఓపెన్ డిక్లరేషన్తో ఏం చేశారట, ఆయన రాజు అని ప్రకటించారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఒక భాషలో కూడా కాదు, మళ్ళా 3 భాషల్లో కూడా రాయించారు దాన్ని. త్వరగా చూడాలి. యేసు
సిలువ వేయబడిన స్థలము పట్టణంనకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక హెబ్రీ, గ్రీకు, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిననేను. హల్లెలూయా. చెప్పకనే చెప్పేశాడు కదా. అందరు కూడా ఒప్పుకోవట్లేదు. ఆయన అలా రాజు అవుతాడు. ఇంకా వాళ్ళు గొడవ ఆడుతున్నారు. వెళ్ళి గవర్నర్తోనే మాట్లాడుతాను. ఏమంట, ఆయన నజరేయుడని యేసు యూదులకు రాజు అని ఆయన చెప్పుకున్నాడు అంటే ఆయన అఫెన్స్ ఏంటో రాయాలి, మీరు ఆయన నేరం ఏంటో రాయాలి కదా. కానీ మీరేంటి ఎలా రాశారేంటి? ఆయన చెప్పుకుంటున్నాడు అని రాయండి అంటే, నేను రాసింది ఏదో రాశాను. అయితే ఒక భాషలో కూడా కదా, 3 భాషలు మొత్తం అందరు కూడా చదువుకొని వెళ్ళిపోయారు. అది నిర్ధారణ అయిపోయింది. ఏంటంట, నజరేయుడని యేసు యూదులకు రాజు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు కనుక ఆయన అదే కొనసాగుతూనే ఉన్నాడు ఈ నేటి కాలానికి కూడా. అయినప్పటికీ కూడా ప్రజలు కొంతమంది ఒప్పుకోవడానికి ఇంకనూ సంశయిస్తున్నారు. కానీ నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత కదా. యేసు ప్రభు రాజులకు రాజు కదా, అవునా కదా? హల్లెలూయా. కనుక ఈ యొక్క వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ గుడ్ ఫ్రైడే అంటే, ఈ యొక్క ఎన్ని యొక్క ప్రాముఖ్యతలు ఈ యొక్క శుక్రవారానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తాం. హల్లెలూయా. రైట్. మరి యథావిధిగా మనకి 7 మాటలు మరి ధ్యానించడానికి మరి సిద్ధపడిన వ్యక్తులు మరి సిద్ధపడండి. మీరు కూడా దయచేసి జాగ్రత్తగా వినండి. మాకు తెలిసిందే కదా, ఆ మాటే కదా అంటే, ఆ మాటలోనే ఏమో దేవుడు మరలా మీ హృదయాన్ని కదిలించి స్థిరపరిచి చక్కగా మరి సిద్ధపరుస్తాడు. కనుక మీరు భక్తిపూర్వకంగా కూర్చోండి. దయచేసి గమనించండి. మరి మాట్లాడుతున్న వారు 10 నిమిషాలకు ఎక్కువగా మించకండి. ఎందుకంటే మన అందరూ కూడా మరి 7 మాట్లాడాలి కాబట్టి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా మరి దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. మరి మొట్టమొదటిగా మరి మొదటి మాట మరి మన మధ్యలో జాన్ గారు ఉన్నారు. మరి ఆయన వచ్చి మరి ఒక మొదటి మాట ధ్యానిస్తున్నప్పుడు అందరూ కూడా ఆయనతో పాటు ఏకీభవించండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. హల్లెలూయా. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట అది ప్రేమపూర్వకమైనటువంటి మాట. ఈ 7 మాటలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి మాట, చివరి మాటలో ఒక్క మాటలో చెప్పాలంటే అది మంచి ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, మన బిడ్డలు పుట్టినప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాటలను బట్టి మనం ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. వాడు పెద్ద అయ్యి మరి ముసలితనం వచ్చిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు తన యొక్క బంధువులతో మాట్లాడుతూ ఉంటాడు. వారు ఎలా వింటారండి? శ్రద్ధగా వింటారు. ఏం చెబుతాడా, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ దాచిపెట్టాడా, ఏమండి ఎంత ధనం ఉందా, ఎక్కడ పొలాలు ఉన్నాయా చెబుతారని ఎంతో శ్రద్ధతో వింటారు. ఈ యొక్క మాటలు, చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మొట్టమొదటి మాట ప్రేమపూర్వకమైనటువంటి మాటలు. చూడండి, ఇక్కడ ఎవరిని తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు గనక క్షమించమంటున్నాడు. ఇక్కడ ఎందుకు క్షమించమంటున్నాడు? వీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారయ్యా అంటే, మనము చూసినట్లయితే యెషయా 50వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలన్నీ కూడా దేవుడు పుట్టుకుని గురించి,
క్రీస్తు సిలువైన మరణమును గురించి ఆనాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా 9వ అధ్యాయము 6వ వచనంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఏలయనగా మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారము. ఆ మాటల్లో ఈ యొక్క మర్మమంతా కూడా దాచపెట్టబడి ఉంది. ఏమండి, ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారము. ఈ రాజ్యం అనగా ఈ లోకములో ఉన్నదంతా ఎవరు? మానవుల మీద ఉన్నటువంటి ప్రతి పాప భారాన్ని కూడా ఆయన భుజం మీద వేసుకుంటూ వారు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అన్నట్టుగా ఆయన కొట్టు వారికి వీపు చూపుతున్నాడు, ముఖం మీద ఉమ్మివేయ వారికి ముఖమును చూపుతున్నాడు. ఆయన ఏది కూడా ఆయన దాచలేదు. ఎందుకో తెలుసా? వారి యొక్క పాప భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒకసారి మనం చూసినట్లయితే 53వ అధ్యాయము 12వ వచనంలో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఏలయనగా మరణము నొందునంతగా అతడు ప్రాణమును ధారపోసి ఉన్నాడు. ఏమండి, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, 2 దొంగల మధ్యలో ఆయన ఎంచబడ్డాడు. ఏమండి, ఆయన ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఎంచబడినటువంటి క్రీస్తును ఏంటి ఎలాంటి వారి మధ్యలో ఉంచారండి? దొంగల మధ్యలో ఉంచాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అనేకుల పాపముల కొరకు ఆయన భరిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి పాప భారాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడని ఆనాడు ప్రవక్తలు ముందుగానే ప్రవశించారు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, వారి కొరకు అందుకే ఇక్కడ మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించము. వారికి దేవుణ్ణి హింసించేటువంటిది, కొట్టేటువంటిది, కొరడాలతో కొట్టేటువంటిది, ఉమ్మి వేసేటువంటిది వీరికి తెలుసా తెలియదా? ఒక మాట చెప్పండి త్వరగా, నాకు సమయం లేదు, 10 నిమిషాలే చెప్పాలి. అమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలిసేవారు ఈ పాపం చేస్తున్నారు, కానీ వారు ఏమంటున్నారో తెలియక ఏ పాపం చేస్తున్నారు. తెలిసి కాదండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమంటున్నాడు. కానీ ప్రియా దేవునికి బిడ్డలారా, అలాంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమామయుడో చూడండి. కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, ఏంటి పక్కన బళ్ళెముతో పొడుస్తున్న వారిని, చేదు చిరసకాడిని అందిస్తున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడండి? వారి కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మన వాక్యం ఏంటంటే మనం అందరం కూడా ఏంటి క్రీస్తును పోలినటువంటి వారం కాబట్టి, క్రీస్తు బిడ్డలం కాబట్టి మనం ఏం చేయాలి? మాటలు విని ఇది మనకు కాదులేని వెళ్ళిపోవాలా? కానీ మనందరితో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏందో మనం విందామా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. ఆయన ప్రేమమయుడు కాబట్టి మనము కూడా ప్రేమ కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చదువమ్మా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నాడండి? ఆయనను హింసించున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని బాధ పెట్టి వారి కొరకు మనం ఏం చేయాలి? మనల్ని దూషించిన వారిని కొరకు మనం ఏం చేయాలి? తిరిగి దూషించాలా? మానవుని యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి మనతో విరోధంగా ఉన్నప్పుడు వారితో జన్మలో మనం మాట్లాడం.
ఒక కవి ఒక పాట రాశాడు. నాగుబాము పగ 12 ఏళ్ళు, నాలో సైతం పగ 100 ఏళ్ళు. మానవుల్లో ఆ పగ వాడు చనిపోయేంత వరకు కూడా పోదంట. ఏమండి? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన విజ్ఞాపన చేశాడు. ఆయన పొడిచిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఆయన దూషించిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఏంటి? పాపుల కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తును కలిగినటువంటి మనమందరం కూడా, క్రీస్తుని పోలినటువంటి మనమందరం కూడా, క్రీస్తుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా తండ్రికి మనం బిడ్డలుగా కుమారులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందును మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించాలి. అదే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండాలి. ఆయనకేం మనసు కలిగి ఉందండి? సాత్వికము, దీన మనసు. ఆ దీన మనసు, సాత్వికము ఉన్నది కాబట్టే ఆ శిలువలో ఉండి కూడా, అంత బాధను అనుభవిస్తూ కూడా, మరణ పాయములను ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరికి తెలియదు గనక వీరిని క్షమించము. మనము కూడా క్షమించేటువంటి మనసు ఉండాలి. మనము కూడా క్షమించేటువంటి మనసు ఉండాలి. మనము కూడా ప్రేమించేటువంటి మనసు ఉండాలి. ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఏమండి? క్రీస్తును పోలేటువంటి మనము, క్రీస్తుని బిడ్డలైనటువంటి మనము ప్రేమించిన వారినే ప్రేమిస్తూ ఉంటాం, కానీ ఎదట వారిని ప్రేమించం. మనకు తెలిసినా కానీ వారిని పలకరించం. ఎందుకో తింటే మన యొక్క ఫిస్టేజీ ఎక్కడ భంగమైపోద్దు. వాడి పాపి, ఆ పాపితో మనకు పని ఏంటి? నీకు దేవునికి కుమారుడిగా ఉండాలి అంటే ఆ పాపిని ప్రేమించాలి, ఆ యొక్క నీచుణ్ణి పలకరించాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారునిగా కుమార్తెగా ఉండగలవు. ఇది దేవుని యొక్క వాక్యం, నేను చెప్పే మాట కాదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, మీరు వందనవచనము చేసేవారికే నీ సహోదరులకు వందనవచనం చేస్తే పక్కన ఉన్నటువంటి వారు ఏమైపోతారండి? వారికి చెప్పలేవా? అంటే నీలో దేవుని ప్రేమ లేనట్లే కదా. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, మనందరము కూడా దేవుని బిడ్డలైనటువంటి మనం ఏం చేయాలంటే, మనము ప్రేమ కలిగినటువంటి వారం కనుక, దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనమందరం కూడా మన శత్రువులను ప్రేమించాలి. మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు అలాగే చేశాడండి. యేసయ్యను పొడుస్తున్న వారి కొరకు, యేసయ్యను దూషిస్తున్న వారి కొరకు, ఉమ్మివేసిన వారి కొరకు, వారందరి కొరకు ఆయన ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు. మనము కూడా ఆయన బిడ్డలైనటువంటి మనము తండ్రికి కుమారులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినటువంటి మాటలను మనం అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి! ఆయన ప్రేమ ఎంత గొప్పదో అలాంటి ప్రేమ కలిగే ఉండాలి. ప్రేమ నా యేసుని ప్రేమ ఇది కలువరి ప్రేమ. ప్రేమ 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 నా యేసుని ప్రేమ. ప్రేమ 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 నా ప్రభువుని ప్రేమ. నా పాపములను కడిగిన ప్రేమ, నా దోషములను తుడిచిన ప్రేమ, నా కరలను ఎరిగిన ప్రేమ, నా వాకిట నిలచిన ప్రేమ. ప్రేమ నా యేసుని ప్రేమ ఇది కలువరి ప్రేమ. హల్లెలూయా. ఈ పాట దేవుని ప్రేమను గురించి అన్నయ్య గారు బెంగళూరు తీసుకెళ్తుంటే
రైల్లో ఉండి దావీదు గారు నేను రాశాను ఈ పాట. హల్లెలూయా. దేవుని ప్రేమను గురించి. ప్రియా దేవునికి బిడ్డలారా, దేవుడు మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మన శత్రువులు కూడా మనం ప్రేమించినట్లయితే మనము కూడా దేవునికి కుమారులుగా వారసులుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. రెండో మాటని మరి మన మధ్యలో మరి పాల్ గారు వచ్చి మరి వివరిస్తుండగా అందరూ కూడా శ్రద్ధ భక్తులతో మరి యొక్క వినండి. దేవుని సన్నిధానములో కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామములో వందనాలు. మన ప్రభు సిలువలో పలికిన మాటల గురించి మనం తెలుసుకుంటున్నాం. రెండవ మాటగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకరు చదువుదాం. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సంఘటన మనం ఎన్నో పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, మనకి కూడా తెలుసు. అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, మరి పై వచనాల్లో అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇద్దరు వ్యక్తులు, వారు దొంగలు, వారిని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు వారిలో ఒకడు అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని బ్రతిలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనందరం కూడా ఆ దొంగకు ఉన్నటువంటి విశ్వాసం మనకుందా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆ దొంగ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నువ్వు రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ దొంగకు అర్థమైపోయింది దేవుడు మరలా రాబోతున్నాడు, ఆయన మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకువెళ్తాడు, యుగ యుగాలు ఆయనతో పాటు మనం కలిసి ఉంటామని ఆ దొంగ తెలుసుకొని పశ్చాత్తాపంతో దేవుణ్ణి బతిలాడుకుంటున్నాడయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. దేవుడు హృదయ రహస్యాలను ఎరిగొన్న దేవుడు. దేవునికి బిడ్డలారా, దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మనుషులైతే ఏం చేస్తారంటే పై వేషాన్ని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు గనక ఆ దొంగ యొక్క అంతరంగాన్ని గుర్తించాడు. తన పశ్చాత్తాప హృదయాన్ని గ్రహించి చూసి ఆయన అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనకి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మనము కూడా దేవునితో ఆయన యొక్క రాజ్యములోనికి మనము వెళ్ళాలి అనే ఒక దృఢమైన విశ్వాసం మనకు కలిగి ఉండాలి. దేవుని యొక్క బిడ్డలు ఏంటి, మనము చాలామంది ఈ లోకంలో భక్తి చేస్తారు, కానీ ఆ భక్తి ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనం భక్తి చేసేది ఎందుకండి? దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మనమంట యాత్రికులం పరదేశులమై ఉన్నామంట. మనము ఈ యొక్క యాత్ర ముగించిపోయిన తర్వాత మనది పరదేశం, అనగా దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ చాలామంది అంటారు, ఏమయ్యా దేవుని సన్నిధానానికి నువ్వు రా, 6 రోజులు మనమే కదా, 7వ రోజు దేవునిది కదా, మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే అవన్నీ ఎప్పుడు చెప్పే మాటలే వినే మాటలే లేవయ్యా, ఎవడెళ్ళాడు దేవుడి దగ్గరికి, ఎక్కడుందో మనం ఏం చూసామంటారు. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాట అనేది ఒక అన్యుడు కాదండి, క్రైస్తవుడే అంటున్నాడు ఈ రోజుల్లో ఆ మాట. ఎందుకనంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆ దొంగకు ఉన్నటువంటి పరిపూర్ణమైన ఆ యొక్క విశ్వాసము వాళ్ళకి లేదు, ఒక మాటలో చెప్పాలంటే. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనది ఈ రాజ్యం కాదు, మనది పరదేశం కొరకు మనం ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునితో అన్యోన్య సహవాసం గలవరమై ఆయనతో ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తే ఆయనతో కూడా పరదేశంలో ఉంటామని
దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునితో ఉండాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా నువ్వు లేకపోతే దేవునికి బిడ్డలారా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళం. దేవునికి ఇష్టడుగా మనం ఉండాలి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆ దొంగకు కలిగినటువంటి పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలైన మనము ఆ మనసు కలిగి ఈ లోకంలో జీవించాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. దేవుని యొక్క బిడ్డలారా హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. చదువు నాన్న. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి దేవుడి మాటని విన్నాడండి. దేవుని యొక్క మాటని నమ్మాడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాట వినాలి. మనము మన జీవితాల్లో దేవునిని నమ్మాలి. దేవుని నమ్మకుండా, దేవుని మాట నువ్వు వినకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నువ్వు వ్యర్థమే, అనవసరమే. దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి దేవుని మాట విన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని మీద మనము పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకోవాలి. దేవుని యొక్క బిడ్డలారా, నా దేవుడు ఇది చేస్తాడు, దేవుడు చేయగలవాడు, ఆయన గొప్పవాడని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నీ కార్యాలు చూడగలుగుతావు. దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క దొంగ నమ్మాడు, దేవుడు వస్తాడు, మనందరినీ తీసుకువెళ్తాడు, వారితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళాలని ఆ దొంగ దేవుణ్ణి బతిలాడుకున్నాడయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో, మన ప్రార్థనలో ఇది ఒక అంశం పెట్టుకోవాలి. ప్రభువా, నువ్వు రాబోతున్నావు త్వరగా నాయన, పరిస్థితులు చూస్తుంటే మాకు అర్థమైపోతున్నాయి తండ్రి, మీ రాకడ అతి సమీపంగా ఉన్నది నాయన. మేమందరం కూడా నా తండ్రి నీతో పాటు నీ రాజ్యములో మేము ఉండాలి నాయన అని దేవునిని మనం వెదికేవారిగా ఉండాలి, దేవుణ్ణి మనం కోరుకునేవాడిగా ఉండాలి. కనుక దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము, యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి మనము దేవునిలో ఇలాంటి మనుగడ సాగించాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుకుంటుండగా ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. అయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఇంత భక్తి చేసి ఈ లోకంలో మేము విడిచిపెట్టబడటం కాదు నాయన, మీతో పాటు మేము పరదేశీలోకి ఉండాలి తండ్రి అని దేవునిని మనం కోరుకున్నట్లయితే, దేవునిలో ఆయనలో మనము మనుగడ కొనసాగిస్తూ మనం జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకుంటే దేవుని రాజ్యంలోనికి మనందరం కూడా వెళతాం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుడు పలికిన యొక్క రెండవ మాట, ఆయనతో కూడా మనం కూడా పరదేశంలో ఉండాలని కోరుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సంధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు దివ్య నామములో వందనాలండి, వందనాలు. చక్కగా మొట్టమొదటి మాటను విన్నాం. అది క్షమాపణ కలిగిన మాట. రెండవదిగా మన ప్రభువు ఎవరికే రుణస్థుడు కాదు. అయితే మూడవదిగా చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం.
యేసు తన తల్లియు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క బాధ్యత కనబడుతుంది. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు ఈయనలో ఏదైనా తప్పు పట్టాలని, ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలని, ఈయనను సిలువకు అప్పగించాలని ఈ కంకణం కట్టుకున్న వారు పగను ప్రభు మీద తీర్చుకోవాలని ఆశతో ప్రభు ఎక్కడికి వెళ్ళినా వేవేలదిగా జనం రావటం, అక్కడ ప్రభు యొక్క మాటలు వినడం, ఈయనలో తప్పు పట్టాలని పరిచయులు, శాస్త్రులు ఏమిటంటే ఈయన దేవదోషం చేస్తున్నాడని, ఈయన యూదులకు రాజు అంటున్నాడని, ఈయన చెప్తుండగా మేము విన్నామని, చెవులారా విన్నాము, కళ్ళారా చూసామని అనుకుంటూ ఉన్నారు. అయితే అట్టి వారిని చూసి మన ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, హల్లెలూయా అని గద్దిస్తూ మరలా సున్నము కొట్టిన సమాధులారా అని గద్దిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభు. అయితే ఏ విధమి చేతనైనా సరే ఆయన మీద ఏదో ఒక తప్పు మోపి ఆయనను సిలువ వేయాలని తీసుకుని వెళ్ళారు పిలాతు దగ్గరికి. అయ్యా, ఈయన చెప్తూ ఉండగా మేము చెవులారి విన్నాం, ఏమిటంటే యూదుల రాజుని అంటున్నాడు, 3 దినాలలో నేను లెగుస్తానని చెప్తున్నాడయ్యా, మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం అని చెప్తుంటే ఈయనలో ఏ దోషం లేదని పిలాతు చెప్తూ ఉంటుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగ చల్లర్చబడక 2 సాక్షులను పనికిమాలను పెట్టుకుని వీరి మీద తప్పుడు సాక్ష్యం చెప్పి ఏదో ఒక రకంగా ఆయనని హింసించాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఏం చేస్తుంటారో చేస్తుండని పిలాతు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళిపోవటం మనం బైబిల్లో చూస్తాం. అయితే వీరు యేసు ప్రభువుని ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు ప్రవశించు, నిన్ను ఎవరు కొట్టారో అని ఏళన చేసి అపహాసించి, ఒకరు వెనక నుండి తన్నుతుంటే మరొకరు ముందు నుండి నవ్వుతూ ఉంటే ఆయన అపహాసించుకుంటూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అలాగా యెరూషలేము పురవీధులలో మన ప్రభువుని తీసుకుని వెళ్ళిపోతుండగా తీరా గొల్గొతా అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు ప్రభువుని సిలువకు అప్పగించాలని ఆలోచన చేశారు. అప్పుడు మన ప్రభువుని ఏదో ఒక రకంగా సిలువేసి అప్పగించాలి, చెప్పించబడిన మ్రాని కొట్టబడి ఎత్తబడాలని ఒక ఆలోచన చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 3 మేకుల మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొన్న ఒక రోజున ఒక వ్యక్తి, ఒక బుద్ధి లేని వ్యక్తి, అంటే పనికి మాలిన వాడు ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? 3 మేకల పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడయ్యా అని అన్నాడు. నేను అన్నాను, ఆయన పరలోకమును, భూలోకమును, పాతాళమును గెలవాలనే ఆశతో సిలువకు అప్పగించబడ్డాడు. 3 మేకులు పీక్కోవటం కాదు, ముల్లోకాలను గెలిచిన వాడు మన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరండి? ముల్లోకాలను గెలిచినటువంటి పరమ తండ్రి మన ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్తూ ఉంటుండగా సిలువలో పలుకుతున్న మాట ఇది 3వదిగా, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అంటే బాధ్యత అక్కడ కనుపరుస్తున్నాడు. అంత వేదనలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే కుమారుడికేమో తల్లిని అప్పగించాడు, తల్లికేమో కుమారుడిగా అప్పగించాడు. అయితే బైబిల్ అంటుంది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఎందుకని
భూమి మీద నీవు సుఖభోగాలు అనుభవించాలన్నా, భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలన్నా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, నిర్గమాకాండము 20:12 ద్వితీయోపదేశ కాండము 5:16 తర్వాత సామెతలు 20:20 నీ తండ్రిని నీ తల్లిని దూషిస్తే కారు చీకటిలో నీ దీపము ఆరిపోతుంది. అయితే ఇప్పుడు దేవుని బిళ్ళరా, ఈ దినాల్లో చాలామంది మనం చూస్తుంటే తల్లిదండ్రులను అనాథ శరణాలయానికి, తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచిపెట్టడం, అది ఎంత బాధాకరం గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డ. అందుకని మన ప్రభువు యేసుక్రీస్తు సిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అప్పుడు మాట్లాడిన మాట, ఇదిగో నీ తల్లి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ రోజున చనిపోయిన తర్వాత చాలామంది అట్టాసంగా దినవారాలుగా చేస్తారు, కానీ అది సున్నా. బతుకున్నప్పుడే పట్టుడు మెతుకులు పెట్టడం మంచిది, బతుకున్నప్పుడే ఆమెను చూసుకోవడం మంచిది. ఎందుకని? తల్లి నిన్ను కని 10 మాసాలు మోసి పెంచి పెద్దవాడిని చేసి, అలాగే నీకు ఉద్యోగం తెప్పించి, అలాంటి తల్లిని అనాథ హాస్టల్లో రోడ్ల మీద విడిచిపెట్టడం అనేది ఎంత దుర్మార్గం అండి. బైబిల్ అలా చెప్పట్లా. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నువ్వు ఆయన కోరుకుంటే నీ తండ్రిని నీ తల్లిని చూడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన ప్రభువు యేసుక్రీస్తు కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అంత బాధలో అంత వేదనలో ఉండి కూడా ఆయన బాధ్యతలను ఏంటంటే మర్చిపోలేని దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటండి? క్షమాపణ. రెండవది, ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. మూడవది, బాధ్యతలను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రభువు నామమును బట్టి అందరికీ శుభవందనాలు. ఈరోజు ఏంటి మనకి? మంచి శుక్రవారం. హల్లెలూయా. దేవుడు మన కొరకు తన్ను తానే రిక్తుడిగా మన మధ్యకు వచ్చి మానవుడిగా మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అవునా కాదా? హల్లెలూయా. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను కూడా కొద్ది సమయం అయ్యగారు ఇచ్చారు. అయ్యగారు ఇచ్చిన సమయం మనకు సాల్తుగా సరిపోదో కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. 3 గంటలకు యేసు ఎలోయి 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఎంతంట? ఇంకోసారి బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేకేస్తా అంటే వింటారేమో అని. ఆ రోజు జనం ఉన్నారు, అనేకులు ఉన్నారు, కానీ బిగ్గరగా కేకేశారంట. కానీ ఆయనని పట్టించుకోలేదు. కారణం, ఆయన దేవుని కుమారుడై ఉండి తండ్రి, అది కూడా చూడరా మళ్ళీ, అది మత్తయి సువార్త 20వ అధ్యాయము 45-46 కూడా చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. చూడండి, తన ప్రియకుమారుడైన యేసుని బలిగా అర్పణగా ఆయన వదిలిపెట్టాడంట. చూడండి, మోరియా పర్వతం మీద, ఇది అబ్రాం గారి ఆదికాండంలో చూసినట్లయితే మనకి 2 దగ్గరగా ఉంటాయి. అబ్రాం కుమారుడు ఎవరమ్మా? ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడంట.
దేనికి? బలి ఇవ్వటానికి. దేవుడు చెప్పింది వింటున్నాడు అబ్రాహాం గారు. అప్పుడు కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, నాన్నగారు ఏది గొర్రెపిల్ల అన్నావో కనబడతలేదు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అని పర్వతం ఎక్కుతున్నారంట. అది మన నిజ జీవితంలో మనం కనుక అది గమనించినట్లయితే, దేవుడి మాట వింటున్నాడు కాబట్టి అబ్రాహాం గారు తన కుమారుని బలి ఇవ్వటానికి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. కాళ్ళు కట్టినప్పుడు కూడా ఏం మాట్లాడేది కుమారుడు. తన చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పేర్చి పడుకోబెట్టాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అబ్రహమా నీ కుమారుని తీసుకెళ్ళు. దేవుని మాట విన్నాడు. కుమారుని తీసుకొచ్చి అక్కడ గొర్రెపిల్ల వధించినట్టుగా దేవుడి లేఖను చెప్పబడుతుంది. అదే మన ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం కూడా చూసినట్లయితే మనకు తాటగా కనబడుద్ది. అక్కడ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. హల్లెలూయా. ఏంటండి పగలు చీకటి ఏంటి? ఎప్పుడైనా విన్నారా ఇది? ఇప్పుడు మీరు మనం సాయంత్రం 6 గంటలకైతే చీకటి వస్తుంది కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన ఆమోస్ గారు ఈ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, మీరు జాగ్రత్తగా మీరు బైబిల్ చదివినట్లయితే లోతైన మర్మాలు దొరుకుతాయి. మనకు నిధి దొరికిందనుకో, ధనం దొరుకుతుందని అందరం పరిగెడుతున్నారు. ఈ మధ్య రాళ్ళు దొరుకుతున్నాయి, బంగారం దొరుకుతున్నాయి, పరిగెడుతున్నారు ప్రజలు. కానీ మనం కూడా తవ్వుతూ ఉంటే బంగారం వస్తుందనుకో, మనం ఏం చేస్తాం? తవ్వుతారా వదిలేస్తారా? అమ్మో ఇంకా కావాలి అడుగుతావా లేదా? ఆడపిల్లలకి మరీ ఇష్టం బంగారం అంటే. హల్లెలూయా. అందుకు రేటు కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆమోసు ప్రవక్త ఏమంటున్నాడంటే చూసారా, మధ్యాహ్నం 3 గంటలకి చీకటి కమ్మిందంట, సూర్యాస్తం కూడా ఆపేశాడంట. ఎంత గొప్ప దేవుడండి. అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క ఘటన. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కొంత కాదు ఎంతో, కానీ మన కొరకు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికి మహిమండి. ఈరోజు నువ్వు నేను కూడా ఈ మంచి శుక్రవారం రోజు మనందరి కోసం అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి స్థానంలో తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా దేవా నన్ను ఎందుకు చేయబిడిచావయ్యా, తండ్రి నన్ను ఎందుకు బిడిచావని అన్నప్పుడు ఎంత వేదన పడి ఉంటాడో తండ్రి. ఆ మోరియా కొండ మీద కూడా అబ్రాహాము బిడ్డని ఇచ్చినప్పుడు కూడా ఎంతో వేదన పడ్డాడు. ఆ మోరియా కొండ ఈరోజు కలవరి కొండ అయిపోయింది. యేసు ప్రభువుని కూడా అక్కడే సిలువ వేశారు. అదే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అది ఆ రోజే అక్కడ కూడా ఆ కొండ మీదే ఇప్పుడు యెరూషలేము కూడా కట్టినది. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు అక్కడ బలియాగమయ్యారు. యెరూషలేము అక్కడే కట్టబడింది. ఆమోసు ప్రవక్త అయినా ఆయన కూడా ఏం చెప్పాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన. అప్పుడు తెలుసున్నారు, అప్పుడు జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఎవరు కూడా అప్పుడు జ్ఞానం ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు చూస్తున్నారంట. దేవుడికి మన బలిగాను అర్పణగాను మన మధ్యకు తన ప్రాణం పెట్టాడు. మనం ఏమి చిరుణం తీసుకోలేం, కానీ విరిగి నలిగిన హృదయంతో ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఈరోజు మనకి మంచి శుక్రవారం రోజు మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైతే నమ్ముతారో దేవుడి మహిమను చూస్తారు. ఎవరైతే నమ్మలేదనుకో ఆ నరకంలోనే ఉంటారు. నమ్మటం నీవైతే సమస్తము సాధ్యమే. ఆయన ఎందుకు భయము కలిగి భక్తి చేయాలి. యాంత్రికమైన భక్తి ఒక వారం వచ్చాము వెళ్ళిపోయామన్నట్టు కాదు. దేవుని లోతైన మర్మాన్ని తెలుసుకోవాలి. మన అయ్యగారు మన దైవదాసులు ప్రత్యేకంగా మనతో కేర్ తీసుకుని చక్కని మాటలు లాంగ్వేజ్లో మనకు మాట్లాడుతున్నప్పుడు దాన్ని నెమర వేసుకోవాలి. చదువుకునేవారు ఉంటారు, ఇంకా చదవండి. చదువు రాని వారు ఉంటారు, బిడ్డలతో చదివించుకోండి, నేర్చుకోండి. దినదినము 6 రోజులు పని చేస్తున్నాం, 7వ వారం దేవునికి ఇవ్వాలి కదా, ఇస్తున్నావా? గమనించండి ప్రియులారా, దేవుడు ఈరోజు నాతో నీతో మన అందరితో మాట్లాడు.
సమస్తమైన మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. తన కుమారుని కుమారుని వదిలేశాడు. ఆయన పరిశుద్ధుడే, ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకుము తన ప్రాణం పెట్టాడు ప్రభువైన యేసు. హల్లెలూయా. మనకు ఆ రక్తం ద్వారా పాప విమోచన వచ్చింది, లేకపోతే మనకి విమోచన లేదు. ప్రభువారు ఎట్టకు చనిపోయినా ఆయన పరలోక రాజ్యం ఉంటాడు, తండ్రికి తెలుసు. కానీ తండ్రి ఏం చేశాడంట, చివరి రక్త బొట్టు వరకు అని చిందిస్తున్న ఆ రక్త దారులు మనకి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. నమ్మిన వారు ఇంకా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. నీవు నేను ఇప్పుడు ఉన్నామంటే బ్రతుకుట క్రీస్తే, మరణించిన లాభమే. ఇదివరకు బలులు అర్పించేవాళ్ళు, రకరకాల బలులు, గొర్రెలను, వేటలను రకరకాలకు బోధించేవారు. వాటి వలన రక్తం లేదు, వాటి వలన రక్తం కాదు, ఒక బలియాగమైన మన యేసు ప్రభువు తన అందరి కోసం, సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి చివరికి తలలో అందరి కొరకు మనం తల వాల్చాడు. రమారమి 3 గంటలకి మధ్యాహ్నం చీకటి కింద అక్కడ ప్రజలు ఉన్నారు, కానీ తెలుసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకున్నాం, ఈ జనరేషన్ మారింది. మన బిడ్డలను అట్లా పెంచుతున్నావా? ఆ క్రమంలో ఎదుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇళ్ళకెళ్ళండి, చూడండి. ఈరోజు జరిగిన ప్రతి విషయంలో దేవుడు మనకు ఎంతో మేలు చేశాడు. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఈరోజు దేవుడిని నమ్మిన నువ్వు నేను ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపావరాలి. మనమంతా ఏమి లేదమ్మా, సమస్తము సాధ్యమే ఆయనకి. కానీ మన సమస్తం సంపాదన కోసం పరిగెడుతున్నాం. ఎక్కడ వదిలిపెడుతున్నావు? తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్తానా? అన్నయ్య నాకు 10 ఎకరాలు తీసుకెళ్తానా? ఎవరికి ఇయ్యలేను తీసుకెళ్తానా? సచిన తర్వాత వీడి భార్య ఏంటి అంటారు. ఇచ్చుతారా ఇంట్లో? అయ్యో మా ఆయన 10 ఎకరాలు చంపొచ్చాడు, మా ఆవిడ దగ్గర 15 లక్షలు బ్యాలెన్స్ ఉంది, ఉంచుతారా? ఉంచుతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎవరు ఉంచరు, పారేస్తారు, నన్నైనా పారేస్తారు. అందుకని దేవుడు నమ్మదగిన వాడు. నమ్మేవాడిని మహిమ చేస్తావు, నమ్మలేదనుకో లోకానుసరంగా జీవిస్తూ లోకంలో కొట్టుకొని పోతాడు. ఆడు ఎవరిని మింగుతున్నా అని పొంచి చూస్తున్నాడు. సాతానుగాడు ఎవరిని మింగుతున్నా అని చూస్తున్నాడు. ఎక్కడ పెట్టాలో ముళ్ళు అక్కడ పెడుతున్నాడు. మనం నిత్యం ప్రార్థన చేసేవారు. ప్రార్థన లేకపోతే మనది ఏది చేయదు. ఆయుధం అనే ప్రార్థన కావాలి. సంపూర్ణమైన ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి, ప్రభు పాదాలు కడగండి. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. ఒకప్పుడు నరకం, ఈరోజు వెలుగులోకి వచ్చాం. ప్రతి ఒక్కరిని సత్యవాకులు అనేకులకు ప్రకటించాలి, అనేకులకు ప్రకటించాలి. మన కుటుంబాన్ని మార్చుకుందాం, మన బిడ్డల్ని మార్చుకుందాం. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన మనకు అండగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు ప్రాముఖ్యమైన రోజు, శుభ శుక్రవారం. ఇప్పుడు వరకు మనము 4వ మాట విన్నాము. ఇప్పుడు 5వ మాట దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19:28 చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య దప్పికొనుచున్నాడు. ఆ దప్పిక ఎలాంటి దప్పిక? ఆ దప్పిక ఎవరి కొరకు ఆయన దప్పికొనుచున్నాడు? ఆ దప్పిక సర్వ మానవాళి కొరకు దప్పిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ మానవాళి అంటే నేను నీవు కూడా సర్వ మానవాళి కొరకు ఆయన నీ కొరకు నా కొరకు దప్పికొనుచున్నాడు. నశించిన ఆత్మలు వెతికి రక్షించుటకు ఆయన భూమి మీదకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిన ఆత్మలు వెతికి రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. పాపములో పడి ఉన్న వారిని లేవనెత్తుటకు, ఆయన కృప అందరికీ అనుగ్రహించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను మనందరిని కూడా లేవనెత్తుటకు, ఎక్కడి నుండి? పాపములో నుండి మనల్ని లేవనెత్తుటకు, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించే విధముగా
మరి మన దగ్గర ఆయన ఆశిస్తున్నాడు. అలాంటి దప్పిక నీ నుండి నా నుండి దేవుడు ఆశిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కీర్తనలు 69:21 చూద్దాం, చదవండి. 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు త్రాగనిచ్చిరి, వారు భోజనము వారికి ఉరిగా నుండును, వారు నిత్యము. అలాగే చూడండి ఇక్కడ, వారి భోజనము ఉరిగా ఉండునంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆయన భూమి మీద పుట్టి 33.5 సంవత్సరములు సేవలో ఉన్నప్పుడు దేవుడు ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మరి స్వస్థతలు ఎన్నో జరిగించారండి ప్రజల ముందు. ఆ ప్రజల ముందు జరిగించినప్పుడు ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే, భోజనము వారికి ఉరిగా నుండునుగాక, వారు నిర్భయులై ఉన్నట్టు అది వారికి ఉరిగా నుండునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అది దేవుణ్ణి మనము ముందు ఉంచుకొని, ఆయన ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి ప్రజలు గుర్తెరగక, వారు గుర్తెరగలేదండి. ఆయన నిజమైన దేవుడు ఈయనే అని గుర్తెరగక వారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. అలాగే చూద్దామండి, ఒక పాపములో ఉన్న వారిని ఆయన రక్షించుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి వచ్చి ఉన్నారండి. అలాగే విశ్వాసం యొక్క దప్పిక తీర్చుటకు యోహాను సువార్త 7:38 చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 7:38 నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చూడండి, ఈ మాట కూడా ఆ విశ్వాసము యొక్క దప్పిక తీర్చుటకు ఆయన ఎంతగానో ఆయన తాపత్రయపడుతున్నాడు, నీ కొరకు నా కొరకు దప్పిగా తీర్చుటకు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఇంకోటి చూద్దామండి, ఆ రోమపత్రిక 5:9 చూద్దామండి. 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమండి. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా మరి ఉగ్రత నుండి మనము రక్షింపబడటానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చారు. ఆయన మనలను సేవ్ చేయటానికి, మనల్ని రక్షించటానికి ఆ విధంగా ఆయన దప్పిక కొనుచున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రోమా 6:23 కూడా చూద్దాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, ఆయన నిత్య జీవము ఇచ్చుటకు ఆయన ప్రాణము పెట్టాడండి. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు. ఆయన మార్గంలో నడిచేటకు
మరి అనేకులు కొరకు దప్పిక కొనుచున్నాడండి. ఏ మార్గం అంటే నిత్య మార్గము. ఆ నిత్య మార్గము కొరకు అనేక ఆత్మలు వెతికి రక్షించుటకు నిన్ను నన్ను కూడా ఆయన దప్పిక కొనమంటున్నాడు. ఆ దప్పిగా నీవు నేను కూడా కొనాలి. ఆయన సువార్త చేయుటకు ఆయన ఏ విధంగా ఆయన ఏ విధంగా మన యందు మరి ఆలోచన చేయుచున్నాడు, ఆయన ఏ విధంగా మనల్ని ఆశించి ఉన్నాడు, మరి ఆ విధంగా మనము కూడా అందరము కలిసి కూడా మనము సువార్తలో పాలుభాగవారమే ఉండాలి. ఆయనను మనము మరి ఆయన మార్గంలో నడిచుటకు ఆయన మనలను ముందుకు నడవవలసినదిగా కోరుచున్నాడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. యెషయా గ్రంథము 43:25. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 43:25 అమ్మా. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. దేవునికే స్తోత్రం. చూడండి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. దేవునికే స్తోత్రం. ఆయన మార్గములో నడిచే ప్రజలు, ఆయనను స్తుతించే ప్రజలను మరి ఆయన ఏ విధంగా ఉండాలో మరి ఆశిస్తున్నాడండి. పాపములు తీసివేస్తున్నాను. జ్ఞాపకము చేసుకోవడంటే మన పాపములనే అయినా మరి నీ పాపములు నా పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. అలాగే ఇంకోటి కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 23:20 అమ్మ. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 20లో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడును బడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అంటున్నాడు. దేవునికే స్తోత్రము. నీ పాపములు నా పాపములు కూడా ఆయన ఏమంటున్నాడంటే నీకు నాకు అన్నిటికీ వాక్యము 2 ఇంచులు గల ఖడ్గమండి. ఆ వాక్యము నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన తిరుగుమంటున్నాడు. పాపములను వదిలివేసి నా వైపు తిరుగుడి అంటున్నాడు. మరి తిరుగుదామా? దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి నడుద్దామా? నీ పాపములు నా పాపములు ఆయన తుడిచివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. మరి ఆయన పాపములను పరిహరించే విధముగా నీ పాపములు నా పాపములను తుడిచివేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి తిరుగుదామా? ఇక మీదటైనా మనము చాలా జాగ్రత్తగాను దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడిచినట్లయితే ఆయన నిన్ను నన్ను తిరిగే విధముగా నడిపిస్తాడండి. మనం ఆయన వైపు తిరిగితే ఎంతో మహదైశ్వర్యమును మనం పొందుకోగలము. ఆ ఐశ్వర్యం ఏంటంటే మరి భూమి మీద కూడా లేదు. ఆ ఐశ్వర్యము పరలోకమందున్నది. దేవునికి స్తోత్రం. ఆయన వైపు తిరిగినట్లయితే ఆ పరలోకమందున ఆ ఐశ్వర్యం మనము పొందుకోగలము. ఆ స్థితిని మనము పొందుకోవాలంటే ఈ భూమి మీద నీ పాపములు నా పాపములు ఒప్పుకొని ఆయన వైపు తిరిగి ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారమై ఉండాలని ఆశిస్తున్నాం. దేవుడు ఈ 2 మాటలు నీ వినికిడిలో నా వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. మరి 6వ మాటగా మరి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మరి ఆమె మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఏకీభవించారు. మరి 6వ మాట నాదిగా నేను మాట్లాడబోతున్నది దేవుని మాట. సమాప్తమైనది. దేవుడు ఈ లోకానికి ఎందుకొరకు వచ్చారు, దేని కొరకు వచ్చి ఆయన ఏం చేశారు అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి మనం వివరించుకుంటున్నాం. ఏంటంటే సమాప్తమైనది అని చెప్పినటువంటి యేసుక్రీస్తు
ఆ యొక్క 6వ మాటలో మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము అవి తుడిచివేయడం కొరకు, తండ్రి అభిష్టం నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మరణములో కడబొట్టు వరకు తన రక్తాన్ని చిందించి మన కొరకు ఏం చేసి ఉన్నారంటే ఆయన రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశారు. తండ్రి చెప్పిన మాట ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చి ఆ రక్షణ పాత్రను మన కొరకు సిద్ధపరిచినటువంటి విధానంలో కొన్ని మాటలు కొలస్సీ 1:20 చూసినట్లయితే, శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆయన తన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. భూమి అందు కానీ పరమందు కానీ దేవుడు కుమారుడికి అనుగ్రహించి చెప్పి బోధించినటువంటి మాటలన్నీ కూడా కుమారుడు నెరవేర్చడానికి మన కొరకు ఆ రక్షణ భాగ్యాన్ని కడవరకు ఎంతగా సహించి భరించి దాన్ని మన కొరకు సిద్ధపరిచారో ఆ యొక్క మాటని ఇక్కడ దేవుడు తండ్రికి చెప్తున్నాడు, సమాప్తం చేశాను నేనని. మనం ఎవరైనా ఒక పని అప్పచెప్పామంటే ఆ పని పూర్తి చేయగలుగుతాం, లేదంటే ఇంకొకరి సహాయం తీసుకోగలుగుతాం, లేదంటే ఇంకొకరి సహాయం లేనిదే చేయలేకోకుండా ఉండిపోతాం. కొన్ని సందర్భాల్లో దాన్ని చేసి మధ్యలో ఆపేస్తాం, ఎందుకంటే దాన్ని మన వల్ల కాదని. కానీ ఇక్కడ మన తండ్రి మన యేసయ్య తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఒప్పుకున్న పని కష్టమైనప్పటికీ కడవరకు దాన్ని ముగించాలని ఎంత శ్రమ పడ్డాడో శ్రమంతా మనకి తెలిసిందే. హింసించారు, సర్వోన్నతుడైన దేవుణ్ణి హింసించారు, దూషించారు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, బల్లెంతో పొడిచారు, శిలువ మీద కిరీటాన్ని పెట్టి ఎంత రక్తం కారే వరకు దాన్ని అణిచి యూదుల రాజా నీకు శుభమని హేళన చేశారు. అయినను ఇవన్నీ మన తండ్రి భరించాల్సిన అవసరం లేదు. కానీ నా కొరకు నీ కొరకు ఆయన శిలువపై భరించాలని సిద్ధపడి తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక మనకి రక్షణ అనేది సిద్ధం చేయడానికి సహించాడు ఆయన. దేవుని స్తోత్రం. అలాంటి మాట కొరకు ఆయన ఏం చేశాడంటే తండ్రి మాటను నెరవేర్చి సమాప్తం చేశాడు. అంతేకాకుండా మరి కొలస్సీ 2:15 చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. హల్లెలూయా. మనకైతే అర్హత లేదు, తండ్రితో ఉండే అర్హత అస్సలు లేదు, తండ్రిని పిలిచే అర్హత అస్సలు లేదు. ఈ అర్హత, ఈ భాగ్యాన్ని మనకి దయచేయడం కొరకు ఆయన మన మీద ఉన్న అపరాధాలని పాపాలని అన్నిటిని చేవ్రాతని తుడిచివేశాడంట. పరిశుద్ధ రక్తం కావాలి అవి తుడిచివేయాలంటే. ఆ పరిశుద్ధ రక్తం భూమి మీద ఎక్కడుందంటే తండ్రే, దేవుడే పరిశుద్ధుడిగా మన మధ్యకు దిగి రావాల్సి వచ్చింది. ఈ లోకంలో మూర్ఖులు, వాక్యము వివరణ తెలియలేని వాళ్ళు ఎన్నో రకాలుగా మనల్ని, మన దేవుడిని అవమానపరుస్తూనే ఉన్నారు. కానీ ఒక దినం ఉంది,
వారు సమాధానం చెప్పవలసిన దినం వస్తుంది. కానీ మన దేవుడు ఏం చెప్పాడు? సహించమన్నాడు. ఆయన సిలువేస్తున్నప్పుడే ఆయన ఒక్క మాట చెప్తే దేవదూతలు కోట్లు కోట్లుగా దిగొస్తారు. అంత శక్తి కలిగిన దేవుడు సహించుకొని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడిగిన దేవుని యొక్క బిడ్డలం కదా మనం. కాబట్టి దూషించిన వారిని చూసి హల్లెలూయా అని చెప్పాలి. అవమానపరిచిన వారిని చూసి దేవునికి స్తుతి చెల్లించాలి. ఆ రీతిలో మనం ఆ తండ్రికి తగిన రీతిలో మనం బిడ్డలుగా జీవించినప్పుడే ఆ తండ్రి మన యందు ఆనందపడతాడు. మనం ఆగ్రహం చెంది కోపం తెచ్చుకొని వాళ్ళతో పాటు మనం కూడా భేటీ పడి కొట్లాట్లాడి కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లకు వెళ్తే మన దేవుడు మన పట్ల ఆనందపడడు. మన దేవుడు కోరుకున్నది మనం నెరవేర్చేటువంటి రీతిలో ఉండాలంటే ఆయన మాటకు మనం లోబడాలి. ఎందుకంటే మన పాపాలు, అపరాధాలన్నిటినీ, ఆ చేవ్రాతలన్నిటినీ కూడా తుడిచివేశాడు. దేని ద్వారా? తన రక్తము ద్వారా. విలువైన రక్తము, పరిశుద్ధ రక్తము, నీతి కలిగిన రక్తము, మహోన్నతమైన రక్తము, స్వస్థపరిచే రక్తము, విడుదలిచ్చే రక్తము. ఆ రక్తము మన కొరకు చిందించి మనకు రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేసినటువంటి దేవుణ్ణి మన జీవితాంతము ఆరాధించి ఆ తండ్రికి సమాధానకరమైనటువంటి రీతిలో మన జీవితాలను మనం మలుచుకోవాల్సిందిగా, ఇది బలియాగంగా ఆయన మనకిచ్చిన రక్తాన్ని మనం గుర్తు చేసుకుంటూ సమాప్తమైంది అని చెప్పి సిలువలో తండ్రి తల వంచినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క సమాప్తమైందనే మాటకి ఆయన సిద్ధపరిచిన ఈ రక్తంలో ఆ తరం వారే కాదు, రాబోయే తరాల వారికి కూడా రక్షణ భాగ్యం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు అని వారి నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ. బాప్తీసం తీసుకొని దేవుణ్ణి అడుగు జాడల్లో నడుస్తారో వారికి రక్షణ. ఈ రక్షణ ప్రభు ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఉన్నాడు. అపోస్తుల కార్యం 4:12 చూచినట్లయితే, ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఈ లోకములో అనేక నామములు ఉన్నాయి, ఏ నామములో రక్షణ లేదు. రక్షణ యేసుక్రీస్తు నామములో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే ఈ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయబడుతుంది. ప్రతి నోటులో కూడా ఆయన మాట చెప్పాల్సిందే. ఆయన పాద సన్నిధిలో ప్రతి మోకాలు వంగాల్సిందే. దేవుని యొక్క మాట నెరవేర్చుట కొరకే దేవుడు మనందరి పట్ల ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటూ, ఇంతకంటే గొప్ప దేవుడు ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ మరి లేడు కనుక ఆ మహోన్నతుని మాటకు మనం లోబడి సమాప్తమైందని చెప్పిన రీతిలో సమాప్తమైన ఈ కార్యాన్ని మన జీవితంలో ప్రతి చోట కూడా ఆయనకి మహిమకరంగా, సాక్షివంతంగా మనం జీవించవలసిందిగా మన తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మాట దేవుడు మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. 6 మాటలు, సిలువలో పలికిన 6 మాటలు మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. దేవుడు మరి సేవకులు చెప్పిన రీతిలో ఎవరైనా చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా విలువైనవి. మనం మనుషుల విషయంలోనైనా చూసినట్లయితే చివరిగా ఏం మాట్లాడారండి, చివరిగా ఏం జరిగిందండి, ఆత్రంగా మనము తెలుసుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి తను ఏం కోరుకుంటున్నాడో చివరిగా అది నెరవేర్చాలని మనం ఆశపడతాం. మన దేవాది దేవుడు చిట్ట చివరిగా ఆయన సిలువ మీద పలికిన ఆ 7 ఆణిముత్యాల లాంటి మాటలు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. ఇవి 2020 సంవత్సరాల క్రితమే మనకు మన దేవుడు పలికినప్పుడు మనము ఈ రోజుకి వీటిని ధ్యానం చేసుకున్నప్పుడు మనము షివరింగ్ అయిపోతూ మాట్లాడారు ప్రతి ఒక్కరు. మీరు చూస్తున్నారో లేదో, ఆ మాటలో ఉన్న శక్తి అటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పలికినది ఈ మాటలన్నిటినీ మనము మన జీవితాంతము జ్ఞాపకం చేసుకొని వీటిలో మనము నేర్చుకునే ప్రతి సత్యాన్ని మన జీవితంలో మనం అన్వయింపజేసుకొని బలం పొందుకొని అనేకులకు మరి సాక్ష్యార్థమైన జీవితం మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు.
7 మాటలు మనం చూసినట్లయితే మొట్టమొదటి 3 మాటలు చుట్టూ ఉన్న మనుషులకు దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా చూస్తే చుట్టూ ఉన్న మనుషులను గూర్చి క్షమించమని అడిగాడు. రెండవదిగా దొంగను క్షమించమని అడిగాడు, దొంగను గూర్చి మాట్లాడుతున్నాడు. తల్లిని గూర్చి మూడవదిగా మాట్లాడుతున్నాడు. అంటే మొట్టమొదటి 3 మాటలు దేవుడు మరి చుట్టూ ఉన్న మనుషులను గూర్చి మాట్లాడాడు. మరి చివరి 3 మాటలు, మరి 5వ మాట దప్పిగొనుచున్నానని తన శరీరంను గూర్చి, మరి సమాప్తమైనదని తను చేసిన పనిని, ప్రాణయాగాన్ని మరి అక్కడ మరి గమనిస్తున్నాం. మరి అలాగనే ఆత్మను అప్పగించుకుంటున్నానని తన ఆత్మను గూర్చి, అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, తన ప్రాణ శరీర ఆత్మల గురించి 5, 6, 7 మాటల్లో మనము గమనిస్తున్నాం. మరి మధ్యలో పలికిన 4వ మాట వర్డ్ ఆఫ్ యాంగ్విష్, దేవుని యొక్క భయంకరమైన రోదనను మనం అక్కడ సూచిస్తుంది. మరి వాన్ విఎస్పి అనే ఆయన చెప్పాడంట, మరి సృష్టికి 7 దినములు ఉన్నట్టు మరి 6వ దినాన దేవుడు ఏం చేశాడంటే సాయంత్రము సమాప్తమైనది అన్నాడు అనమాట. అలాగనే దేవుడు పలికిన 7 మాటల్లో 6వ మాట మనం ఇందాక విన్నాము, సమాప్తమైనది. ఆయన కార్యము ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని సమాప్తము చేశాడు. మరి 7వ దినం ఆయన విశ్రాంతి తీసుకున్నారని మనం బైబిల్లో చదువుతున్నాం. మరి 7వ దినాన ఆయన విశ్రాంతిగా తన ఆత్మను తన తండ్రి చేతిలో పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి ఈ సృష్టి క్రమానికి అనుగుణముగా ఈ 7 మాటలు ఉన్నాయని మరి అనేక మంది భక్తుల ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. 7 అనే సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత దేవుడు ఇచ్చి ఉన్నారు. మనము పోయిన సంవత్సరం కూడా ఈ మాట మనం విన్నాం, దైవజనులు మనకు తెలియజేస్తున్నారు. 7కి దేవుడు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చున్నాడు. మరి 7 మాటలే కానీ, 7 దినముల సృష్టే కానీ, 7 ఆత్మలు కలిగిన దేవుడుగా ఆయన పేరు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా 7 బూరలు, 7 పాత్రలు, మరి 7 పండుగలు, ఇంకా అనేకమైనవి మనకి 7కు సంబంధించినవి ఎంతో విలువైనవి. అంటే 7వది ఎంతో విలువైనది, సంపూర్ణమైనది అయి ఉన్నది. అది ఏమిటో మనం ఈరోజు చూద్దాం. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణమును విడిచాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు తన తండ్రికి. ఎందుకని మనం చూస్తే ఆయన సంపూర్ణ విధేయత, సంపూర్ణ సమర్పణ. దేవుణ్ణి మానవుడు చంపగలడా అండి? దేవుడిని మానవుడు చంపగలడా? దేవుడు ఇక్కడ సూసైడ్ చేసుకోలే, ఆయన మర్డర్ చేయబడలా. ఇక్కడ ఏం చేయబడ్డాడు? త్యాగము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసయ్య తన ప్రాణాన్ని తానే స్వయముగా మరి అప్పగించుకున్నాడు. దేవుడు అంటాడు కదా, మరి చెవి నరికేసినప్పుడు మార్కోస్ని పేతురుతో అంటాడు, నేను 12 వ్యూహాలను ఇక్కడికి రప్పించగలను. నేను పిలిస్తే నా తండ్రి 12 వ్యూహాల దేవుని దూతల్ని పంపించగలడు. ఆయన ఏమని ఒక్క క్షణము ఆయన కన్ను గీటితే చాలండి. ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టి ఆయన కన్ను రెప్ప వాలిస్తే మాయమైపోయే వాళ్ళం. మనం ఆయనను చంపగలమా? ఆయనే సంపూర్ణముగా ఇక్కడ సమర్పించుకుంటున్నాడు. ఈ యొక్క మాట బట్టి మనం తెలుసుకోవాలి, తండ్రి చేతికి తన ఆత్మను ఎలాగ అప్పచెప్పుకుంటున్నాడో తనను తానే మనకి సంపూర్ణముగా ఆయన సమర్పించుకుంటున్నాడు. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 10:18. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖనం ప్రకారం మనం చూస్తే తండ్రి తనంతటి తానే తన యొక్క ఆత్మను మనకి అప్పగించుకున్నాడు. తన తండ్రికి అప్పగించుకున్న విధంగానే తన శరీరాన్ని మనకి ఇక్కడ భూమిపైన సిలువకు
అప్పగించుకున్నాడు. కానీ మనం ఆయనని ఏమి చేయలేం. మానవ మాత్రుడు ఇది జరిగించిందని సాతాను మనుషులు ఆ సిలువ వేసిన వారు విర్రవీగిపోయి ఉంటారు. కానీ ఆయనంతలో ఆయనే దానిని త్యాగముగా సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన చెప్తాను. మలేషియా ప్రాంతంలో ఒక 60-70 సంవత్సరాల క్రితము ఒక కోయ్ అనే నది పైన ఒక బ్రిడ్జి కడుతున్నారంట. అక్కడ చాలా భయంకరమైన ప్లేస్, అది ఒక అడవి ప్రాంతం అని అక్కడ పనికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడేవారు కాదంట. పనిముట్లు దాచేయడం లేవు కనుక మేము రాయలేము చేయలేము అని ఇలాంటి ఇబ్బందికరమైన పనులు చేస్తున్నప్పుడు అక్కడ ఒక వాళ్ళకి ఎవరైతే హెడ్ని సూపర్వైజర్ని వేస్తారో వాళ్ళు కొంచెం కఠినంగా వాళ్ళ మీద వ్యవహరించేవారంట. ఒకవేళ ఒకటైనా వస్తువు మిస్ అయితే మేము మిమ్మల్ని హింసిస్తాం, మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తామని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవారంట. అలా పనిష్మెంట్ ఇస్తేనైనా వాళ్ళు అలా చేయకుండా జాగ్రత్తగా ఉంటారని. అయితే వాళ్ళు ఒకరోజు పని ముగించుకొని ఒక 10 మంది వచ్చేస్తున్నప్పుడు మరి ఫైనల్గా ఎండ్లో ఆ యొక్క పనిముట్లన్నిటినీ లెక్క చేయాలంట. లెక్క చేస్తున్నప్పుడు 10 లేకుండా 9 ఉన్నాయని వాళ్ళు కంగారు పడుతున్నారంట. కంగారు పడుతున్నప్పుడు ఆయన అన్నాడంట హెడ్, ఎవరు పోంగొట్టారో వారు ముందుకు మీ అంతలు మీరే వస్తే నేనేమనను, మీరు కానీ ఆలస్యం చేస్తే నేను ఊరుకోను, నేను అందరినీ చంపేస్తాను, ఒక్కదానికోసం మీ అందరినీ నేను చంపేస్తాను అన్నాడంట. అంటే 1 నుంచి నెంబర్స్ లెక్క పెడుతున్నాడంట, కౌంట్ చేస్తున్నాడంట. 9 లెక్క పెడుతున్నా ఎవరూ రావటం లేదంట. ఇంకా 10 అనబోయే ముందు ఒక అతను ముందుకు వచ్చాడంట. ముందుకు రాగానే ఆయనకి కోపం వచ్చి, నేను ఎంత అడుగుతుంటే ఇంత ఇబ్బంది పెడితే కానీ నువ్వు ముందుకు రావని పిస్టల్ తీసి ఆయన్ని కాల్చి చంపేశాడంట. చంపినప్పుడు వీరు మిగిలిన 9 మంది, మరి వీరందరూ స్నేహితులే కదా, కలిసి పనిచేసిన వారే, తీసుకువెళ్ళి పాతిపెట్టి ఆ యొక్క పాతిపెట్టిన సమాధిని కొడుతూ, ఎందుకురా ఇలా చేసావు, మనం అడుక్కొని తినైనా బ్రతుకుదాం కదా, దొంగతనం ఎందుకు చేసావు అని వారు కొట్టేసి బాధపడుతూ మరి వెనక్కి వచ్చారంట. వెనక్కి వచ్చాక మళ్ళీ ఆ సూపర్వైజరు పనిముట్లు లెక్క చేయండి అంటే వన్స్ లెక్క పెడుతున్నారంట, ట్వైస్ లెక్క పెడుతున్నారంట, 3వసారి కూడా లెక్క పెడుతున్నప్పుడు ఆయనకి అలా డౌట్ వచ్చి, ఏమైంది, ఎందుకు లెక్క పెడుతున్నారు మీరు మళ్ళీ అంటే, సార్ 10 ఉన్నాయండి అన్నాడంట. 10 ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆయన ఈ 10 మందిని చంపేస్తారు, నా ప్రాణాన్ని నేను అప్పగించుకుంటే 9 మంది బతుకుతారని ఆ చనిపోయిన ఆయన ముందుకొచ్చాడు. హల్లెలూయా. ఇదే విధంగా మన తండ్రి మనందరం నాశనం అయిపోతామని, మనందరము ఈ లోకంలో వ్యర్థులం అయిపోతున్నామని, పనికిరాని వారం అయిపోతున్నామని, మరణానికి అప్పచెప్పబడుతున్నామని, మరణాన్ని జయించడానికి తనను తానే మరి ప్రాణత్యాగము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆయన మర్డర్ చేయబడలేదు, ఆయనను ఎవరు చంపలేరు, ఆయన త్యాగం చేశాడు. ఇక్కడ చూస్తే మనం ఆయన సంపూర్ణ సమర్పణ దేవుడు మనము ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా చూస్తే దేవుని పైన ఆయనకున్న సంపూర్ణ విశ్వాసము. హల్లెలూయా. ఆయనకి ఎంత విశ్వాసము, మరొకసారి చదువుదాం. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించును. అంటే దేవుడి పైన తనకి సంపూర్ణ విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఆయనకి ఎంత విశ్వాసము తన తండ్రి పైన, ఎంత నమ్మకము తన తండ్రి పైన, తన ఆత్మను భద్రమైన వారికి అప్పచెప్తాం కదండి. మనం ఏదైనా మన వస్తువు ఎవరికి అప్పచెప్పుకుంటాం? తండ్రికే కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, హానోక్ ఉన్నాడు, మరి ప్రిన్సీ ఉంది, వీరందరూ ఏంటి, ఫాదరు ఇలా ఎగరేస్తుంటారు కదండి. చిన్నప్పుడు మీరు కూడా అలా చేస్తుంటారు మీ బిడ్డల్ని. ఇలా ఎగరేస్తున్నప్పుడు వారు ఏమవుతారు? గాలిలో ఉంటారు, కానీ వారు నవ్వుతూ ఉంటారు. గాలిలో ఎగిరినప్పుడు భయం వేస్తుంది కదండి, ఏడవాలి కదా, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకని? విశ్వాసం, నమ్మకం, వారి తండ్రి వాళ్ళ తల్లి అన్నీ పట్టుకుంటారని. హల్లెలూయా. తండ్రి పైన ఆ నమ్మకము మరి ప్రతి బిడ్డకి కలిగి ఉంటుంది. అలాగే దేవుడు తన తండ్రికి ఇక్కడ చూస్తే, తండ్రి, నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా.
ఆ తండ్రి పైన తనకున్న విశ్వాసాన్ని ఇక్కడ దేవుడు కనపరుస్తున్నాడు. అటువంటి విధముగానే మనము కూడా ఈ లోకానికి పంపించిన తండ్రి పైన మన విశ్వాసాన్ని చివరి వరకు కనపరచాలని, మన ఆత్మను నమ్మకంగా పంపించిన ఆ దేవుని చేతిలో తిరిగి నమ్మకంగా దాన్ని కాపాడి దేవుడికి అప్పచెప్పాలని దేవుడు మనకి ఇక్కడ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి మూడవదిగా చూస్తే మరణము పైన విజయం కదండి. మరణము పైన ఆయన ఇక్కడ విజయాన్ని సాధించాడు. మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 24లో చూస్తే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకంటే ఆయన వాంటెడ్లీ ఎవరు ఆయనని చంపలేదు, ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన సమర్పించుకున్నాడు. అది ఎలా ఆపగలుగుతుంది? ఆయన వాంటెడ్లీ దాని ముళ్ళు విరచడానికి, దాని కొమ్ములు వంచడానికి ఆయన ఈ యొక్క కార్యాన్ని జరిగించారు. మనకు ఈ పాపము, ఈ సంఖ్యలు బట్టి మనకు వచ్చిన ఈ మరణము అనే ఈ బంధకాన్ని మనకు విడిపించడానికి, స్వేచ్ఛాజీవులుగా స్వతంత్రులుగా మనల్ని చేయడానికి దేవుడు గొప్ప మరి త్యాగము చేసిన సమయం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలు ఆయనకు లేవు, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే చెప్తాడు కదా ఆయన, ఈ లోకములో మనకి శ్రమ, కానీ ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను, ఆయన మరణపు ముళ్ళును నేను విరిచాను. మరి ఆయన మరణమా నీ ముళ్ళెక్కడా అని దేవుడు అడుగుతున్నాడు కదండి. హల్లెలూయా. దేవుడు ఆ మరణాన్ని మన కొరకు జయించిన మరి గొప్ప విషయాన్ని కూడా మనం ఈ మాట ద్వారా గ్రహించవచ్చు. మరి 4వదిగా ప్రవచన నెరవేర్పు. ప్రవచనాన్ని కూడా దేవుడు ఈ మాట ద్వారా నెరవేర్చాడు. మరి కీర్తనలు 31:5లో చూసినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? కీర్తనకారుడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. కీర్తనకారుడైన దావీదు ద్వారా ఆయన యేసు ప్రభు వారు పుట్టక ముందరే ఇది ప్రవచింపబడింది. దేవుడు యేసు ప్రభు వారు ప్రవచన సారాంశము. ఆయన పుట్టుక ఆయన ప్రతిదీ, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చివరిగా ఆత్మను అప్పగించుకొని వరకు ప్రతి ప్రవచనము ఆయన నెరవేర్చారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక దేవుని వాక్యం చెప్తుంది కదా, సున్నైనను పొల్లైనను మరి మనము వాక్యంలో తీసివేయలేం. ఎందుకంటే దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన ప్రతి మాటను ఆయన ఎక్కడ సున్నైనా పొల్లైనా తీసిపోకుండా దాన్ని నెరవేర్చారు. హల్లెలూయా. ఆయన ఏదైతే ప్రవచనాలు దేవుడి కోసము, యేసయ్య వారి కోసం ప్రవచించబడ్డాయో ప్రతి ప్రవచనము నెరవేర్చారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ మాట ద్వారా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అనే మాట ద్వారా దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చారు. మరి అంతేకాకుండా విశ్వాసులకు ఉన్న ఒకే ఒక ఆశ, మరి తండ్రి యేసయ్య తండ్రి మీద తన విశ్వాసముతో ఏం చేస్తున్నాడు? తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకుంటున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఆయన సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే మనము కూడా మన ఆత్మలను ఏం చేయాలి? విశ్వాసముతో మన తండ్రికి సమర్పించుకోవాలి. మన తల్లి గర్భంలోకి మనం వచ్చిన రోజు మనల్ని మన దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పంపించారో వాటన్నిటిని సక్రమంగా నెరవేర్చి, మరి ప్రతి ఐటెంకి ఒక డేటు, మ్యానుఫ్యాక్చరింగు, మరి ఎక్స్పైరీ ఉంటుంది కదండి. మనకి అలాగే కదా, మనం పుట్టిన తేదీ ఉంటుంది, అలాగే మనకి మరణానికి ఒక తేదీ ఉంటుంది. మనం ఆ తేదీ వచ్చి ఆ క్షణము వచ్చే వరకు మనము కూడా ఈ భూమిపైన యేసయ్య ఏదైతే పని మీద వచ్చి ఆ పనిని అలాగ చూస్తూ వెళ్ళిపోయారో, ఈ లోకంలో అటు వెళ్ళిపోలేదు, ఇటు వెళ్ళిపోలేదు. కానీ మనమైతే ఆ యొక్క దారులు ఎన్నిసార్లు తప్పిపోయాం. మనకు ఒక లైన్ వేసినప్పుడు ఆ లైన్లో మనం ఎప్పుడూ వెళ్ళాం, అటు వెళ్ళిపోతుంటాం, ఇటు వెళ్ళిపోతుంటాం.
కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవుడు మొదటి ఎలాగ ప్రారంభించాడో అదే విధముగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఆ రోజుగా చెప్పారు, సమాప్తమైంది చెప్పాడు. ఆయన చేసిందంతా చేసి చూపించి చివరిగా ఆ బాధలో కూడా సంపూర్ణంగా చెప్తున్నాడు, సమాప్తం చేశానని. ఆయన ఆత్మను ఆయన దేవునికి అప్పగించుకుంటున్నాడు. మనము దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను దేవుడికి అప్పచెప్తున్నామా, ఎవరికి అప్పచెప్తున్నాము? మనలో మనము స్వపరీక్ష చేసుకుందాం. దుష్టుడికి అప్పచెప్తే మనం ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టము దేవుడు మన కోసం పడిన, ఇంత త్యాగము మన కోసం చేసిన, దీని అంతటిని విలువలేనిదిగా చేసి మనము నరకప్రాయులమైపోతాం. ఆ విధముగా కాకుండా మన తండ్రి ఎలా అయితే నడుచుకున్నాడు, ఆయన మనకు ఒక మాదిరి సెట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన చివరి క్షణము కూడా వేస్ట్ చేయలేదు. చివరి మూమెంట్ వరకు ఆయన ఏది వేస్ట్ చేయలేదు. ఏ క్షణము వేస్ట్ చేయకుండా ఎలా నమ్మకంగా తన పనిని ముగించుకొని వెళ్ళిపోయారో మనము కూడా అదే విధముగా వెళ్ళాలనే ఈ యొక్క శుభ శుక్రవార సారాంశం, ఈ 7 మాటల సారాంశమై ఉన్నది. హల్లెలూయా. మనము కూడా అదే విధంగా మొదటగా ఏం చేయాలి? సంపూర్ణంగా దేవుడు ఏవైతే సమర్పించుకున్నాడో మనము కూడా ఆ విధంగా ఉండాలి. రెండవదిగా దేవుని పైన సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. మరి మరణాన్ని పైన విజయం సాధించిన దేవునికి విధేయులుగా ఆ మరణాన్ని కూడా మనము కూడా జయించాలి. కానీ రెండవ మరణానికి పాత్రలం అయిపోయాం అనుకోండి, వ్యర్థమే కదండి ఆయన శ్రమ అంతా. దేవుడు జయించి మన కొరకు జయశీలిగా నిలబడినందుకు మనము కూడా అట్టి జయకరుడు వెనకాల జయితం జీవించి లోకంలో మనము తిరిగి మన ఆత్మలను దేవుడికి అప్పగించుకోవాలి. మరి ప్రవచన నెరవేర్పులు దేవుడు ఏ విధంగా చేశాడో మనం ఎన్నో మాటలు ఇస్తాం దేవుడికి, ఒక్క మాట కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటాం. ఇక్కడే గేట్ దగ్గరే వదిలేసి ఆ మాటని వెళ్ళిపోతాం. ఎన్నో నిబంధనలు చేసుకున్నాం మనం మన రక్షణ పొందిన నాటి నుంచి. వాటన్నిటిని నెరవేర్చాలి. దేవుడు చూసారా, పొల్లైన సున్నైనా ఆయన తప్పిపోలే. మనం ఎన్ని తప్పిపోతాం, ఎప్పుడు మాటిస్తాం, ఎప్పుడు తప్పిపోతాం. ఆ విధంగా కాకుండా నమ్మకంగా మన మాటను దేవుడికి ఇచ్చిన విధంగా జీవిస్తే ఇంకా మన జీవితము వైభవంగా దేవుని సన్నిధిలో ఉన్నతంగా మరి దేవుడు చేయబోతున్నాడు. మరి విశ్వాసులకు ఉన్న ఆశ మరి మన దేవుడు, ఎందుకంటే మన ఆత్మను ఆయన చేతిలో భద్రంగా పెట్టగలిగితే మనము భద్రంగా ఉంటాం. లైఫ్ లాంగ్ యుగ యుగాలు ఆయనతో సంతోషముగా సమాధానంగా మనం ఉండాలి. కనుక ఈ విషయాన్ని నొక్కి ఒక్క నుంచి ఆయనకు సమాప్తం అయిపోయిందని వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఈ విషయాన్ని కూడా చివరిగా మనకి చెప్పారేంటి? మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? తండ్రికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. విశ్వాసంతో మనము, ప్రతి విశ్వాసికి ఉన్న ఆశ అదే కదండి. మనము ఈ లోకం అయిపోయాక మనము ఎక్కడికి వెళ్ళిపోవాలని? పరలోకానికి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోక రాజ్యము కనుక ఆ తండ్రి దగ్గరికి మన ఆత్మ చేరే వరకు మనము కూడా మన తండ్రి యేసయ్యలాగా నమ్మకంగా దీన్ని కాపాడి ఆయన చేతిలో పెడదాం. హల్లెలూయా. దేవుడి వాక్యం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కగా మరి యొక్క సంవత్సరం కూడా మరి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన ఒక చక్కటి సమయాన్ని, మరి దేవుని యొక్క సిలువలో పలికిన 7 మాటలు మరి చక్కగా మరి దేవుడు ఎన్నుకున్న ఒక 7గురిని మరి వారి ద్వారా మరొకసారి దేవుడు మన పట్ల ఆయన చిత్తమేంటో తెలియజేయడానికి అవకాశాన్ని బట్టి వందనాలు. అయితే ఒకసారి అందరం కూడా మరి 7 గురించి చప్పట్లు కొడదామా? చాలా చక్కగా కూడా వారు అందరూ కూడా మాట్లాడారు, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉన్న మాటలే, కానీ మరలా వాటిని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడతాడు. సో మొట్టమొదటిగా సింపుల్గా ఈ 7 మాటలు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇంకేం లేదు, ఇంకా 7 మాటలు అయిపోయి ఇంక 8వ మాట అనుకుంటున్నారా నేను మాట్లాడేది? లేదు, 7 మాటలనే నేను ఒకసారి రివ్యూ చేస్తాను. సో ఎవరైతే గుర్తుపెట్టుకోండి, దేవుని చేత క్షమించబడి ఇతరులను క్షమిస్తారో దేవుడట వారికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఓకే, మొట్టమొదటిగా దేవుడు క్షమించాడు కనుక క్షమించబడితే మీరు కూడా ఇతరులను క్షమిస్తే దేవుడు ఆ దొంగకి ఇచ్చిన ఒక వాగ్దానము మీరు పొందుకుంటారు. వాగ్దానం పొందుకున్న వారిని దేవుడు ఏం చేస్తారంటే
ఐక్యపరుస్తాడు. సిలువ ద్వారా అనేక కుటుంబములను ఏకంగా దేవుడు తీసుకొని వచ్చాడు. ఈరోజు మీరెవరు, నేనెవరు, మీ కుటుంబాలు ఏవో, నా కుటుంబం ఏదో, వేరే వేరే వాళ్ళు, వేరే జాతి ప్రజలు, కానీ అందరూ కూడా సిలువ దగ్గరికి ఒక్కటిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక క్షమించబడితే నీకు ఒక వాగ్దానము, నువ్వు పొందుకుంటే దేవుడు నిన్ను సిలువ ద్వారా ఒక కుటుంబముగా నిన్ను పరిగణిస్తాడు. నువ్వు కుటుంబముగా పరిగణించినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఎడబాటు ఉండదు నీకు. మీరు కలిసే ఉంటారు, అంటే ఆ సహవాసంలో ఉంటారు. సహవాసంలో ఉంటున్న వారికి ఆకలి దప్పులు ఉండవు. ఆకలి దప్పులు ఉంటున్న వారట దేవుడు వారికి అప్పగించిన పనిని వారు సంపూర్తి చేస్తారు. సంపూర్తి చేస్తే దేవుడు వారికి ఏం చేస్తారట, చివరగా మనమందరం కూడా ఒక దినాన్ని నూతన యెరూషలేములో ఆయనతో ప్రభుత్వం చేయడానికి మనము సంపూర్తిగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఇది కానీ మనం కానీ చేయగలిగితే, యేసు ప్రభువారు పలికిన 7 మాటలు కూడా ఎవరికి కూడా వృధాగా పోవండి. అయితే వాటిని మీరు గ్రహించి మీ జీవితాల్లో మీరు అన్వయింపజేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వినుకుల్లో ఫలించును గాక.